సో వెల్కమ్ టు టుడేస్ బైబిల్ స్టడీ. ఈ బైబిల్ స్టడీకి మిమ్మల్ని ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాను. మనము ఆదికాండము 29వ అధ్యాయాన్ని మనం ధ్యానిస్తూ ఉన్నాం. 29వ అధ్యాయంలో మనం ధ్యానిస్తూ ఉండగా మరి యాకోబు లాబాను వద్ద మరి కొలువు చేస్తాడు. అయితే రాహేల్ని ప్రేమించడం ద్వారా రాహేల్ని ప్రేమిస్తూ ఆ విషయమై లాబానికి చెప్పినప్పుడు లాబాను ఆ విషయాన్ని వింటాడు. అంటే మన బంధువే కదా, సరే ఇద్దాము, అన్యునికి ఇచ్చిన కంటే నీకిష్టం మేలు అటువంటి మాట లాబాను పలుకుతాడు. 15వ వచనం నుంచి 20వ వచనంలో మరి లాబాను ఆ విషయాన్ని సమ్మతాన్ని వ్యక్తం చేస్తాడు. మరి అన్యునికి ఇచ్చిన కంటే నీకిష్టం మేలు నాతో ఉండమని చెప్పగా యాకోబు రాహేలు కోసము 7 సంవత్సరాలు కొలువు చేస్తాడు. రాహేలు కోసము 7 సంవత్సరాలు కొలువు చేస్తాడు. ఎందుకు కొలువు చేస్తాడు 7 సంవత్సరాలు? ఎందుకంటే యాకోబు రాహేల్ని అంతగా ప్రేమించాడు కాబట్టి. రైట్. 29వ అధ్యాయము 19-20 వచనం చదువుతారు ఎవరైనా దయచేసి. అందుకు లాబాను ఆమెను అన్యునికిచ్చుట కంటే నీకిచ్చుట మేలు, నా వద్ద ఉండుమని చెప్పగా యాకోబు రాహేలు కోసము 7 సంవత్సరములు కొలువు చేసెను. ఎన్ని సంవత్సరాలు? 7 సంవత్సరములు. అయినను అతడు ఆమెను ప్రేమించటం వలన అవి అతనికి కొద్ది దినములుగా తోచింది. ఇక్కడ ఒక ఆత్మీయమైన పాఠం నేర్చుకోవాలి. యాకోబు రాహేలుని ప్రేమిస్తున్నాడు. ఆ ప్రేమ కొరకు యాకోబు 7 సంవత్సరాలు వేచి ఉన్నాడు. అంటే వివాహం కంటే ముందుగా యాకోబు రాహేల్తో ఒక నిశ్చితార్థ కార్యక్రమం కూడా జరిగింది ఈ ప్రయత్నంలో, ఈ మధ్యలో. అయితే రాహేలు కొరకు 7 సంవత్సరాలు వేచి ఉన్నాడు. శ్రద్ధగా మాట్లాడాలి. ఎన్ని సంవత్సరాలు? ఒక అబ్బాయి అమ్మాయి కోసము 7 సంవత్సరాలు. ఈరోజు ఎలాంటి దినాల్లో ఉన్నామంటే అబ్బాయి అమ్మాయి కనీసం సంవత్సరం కూడా వేచి ఉండలేరు. ఆలస్యం అయితే నాకు ఎప్పుడు పెళ్లి చేస్తావు అంటారు, లేకపోతే చేస్తారా, లేకపోతే మేమే బయటికి వెళ్ళి పెళ్లి చేసుకోమంటారా అంటారు కదా. లేదా ఇంకొంతమంది అయితే శరీర సంబంధమైనటువంటి ఒక కోరికలు మరి అదుపు చేసుకోలేక ఎంతో మంది యవనస్తులు దారి తప్పిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. ఏమండి ఒక మాట చెప్పునా, ట్రూ లవ్ ఆల్వేస్ వెయిట్స్. నిజమైన ప్రేమ ఎన్ని సంవత్సరాలైనా కూడా వేచి ఉంటుంది. ఆమేన్. ఏమో దాటిపోతుందేమో, దినాలు మారిపోతాయేమో, మరి అబ్బాయి మారిపోతాడేమో, అమ్మాయి మారిపోతుందేమో, లేకపోతే అనుకున్నట్టుగా జరగకపోతాయేమో. నిజంగా ప్రేమిస్తే ఈ గ్యాప్లో విడిపోవడం కాదు కదా, ఇంకా బంధము బలపరచబడతాయి. యాకోబు రాహేలు కొడుకు 7 ఏళ్ళు వేచి ఉన్నాడు. 7 సంవత్సరాల తర్వాత ఆ ప్రేమ ఎలా ఉందో ఆ తర్వాత కూడా అలాగే ఉంది. పెళ్ళి అయిన తర్వాత కూడా యాకోబు రాహేలు ప్రేమిస్తూనే ఉన్నాడు. హల్లెలూయా. కాబట్టి ఈ యొక్క 7 సంవత్సరాలు వేచి ఉండడం అంటే అది ఎంత క్లిష్టమో ఆలోచించండి. ఈ రోజున మరి కాస్త ఎంగేజ్మెంట్ అయిపోగానే మ్యారేజ్ వరకు ఆ గ్యాప్లో మరి అనేకులు అంటే మనకు కాబట్టి కొంచెం వరకు ఫ్రీడమ్ ఉంది. వెస్ట్రన్ కల్చర్లో చూస్తే ఇంకా ఎంత ఫ్రీడమ్ అంటే ఏమండి ఆ 7 సంవత్సరాలు లేకపోతే డ్యూరింగ్ ద పీరియడ్ ఆఫ్ ఎంగేజ్మెంట్ టిల్ మ్యారేజ్ వాళ్ళు ఏమండి మరి వివాహ బంధంలో ఉండాల్సినటువంటి యొక్క ప్రతి ఒక్కటి కూడా ముందే అనుభవించేస్తూ ఉంటారు. ఇంకొంతమంది ప్రేమ పేరుతో ఏమంటే మ్యారేజ్కి ఇంకా చాలా టైం ఉంది కదా, సో కాబట్టి వివాహం తర్వాత ఎప్పుడో అంతవరకు ఎందుకు వేచి ఉండాలి అని వివాహకు ముందే వివాహ బంధంలో ఏమైతే ఉండాలో అవి ముందే అనుభవించేస్తూ ఉంటారు. దట్ షోస్ దట్స్ నాట్ ఏ ట్రూ లవ్. ఒకసారి అబ్బాయి అంటాడు, నువ్వు సమర్పించుకోకపోతే అమ్మాయి నీకు నా మీద ప్రేమ లేదు అని సెంటిమెంటల్గా కొడుతుంటాడు. నువ్వు సమర్పించుకోవట్లేదు, నా మాట వినట్లేదు, కాబట్టి నిజంగా నా మీద ప్రేమ ఉంటే నిన్ను నాకు అప్పగించుకో అని బ్లాక్మెయిల్ చేస్తుంటే ఎక్కడ అబ్బాయి దూరం అవుతాడేమో అని అమ్మాయి సరెండర్ అయిపోవడం, జీతాలు పాడు చేసుకోవడం. ఏమండి అందుకే ఏ అబ్బాయి అయినా సరే మరి ఇది సమర్పించుకుంటే లోబడితేనే నా మీద నీకు ప్రేమ ఉన్నట్టు అని చెప్తుంటే అది నిజమైనటువంటి ప్రేమ కాదు. యాకోబుకి రాహేల్కి ఎంగేజ్మెంట్ అయినప్పటికీ కూడా ఏమండి ఆ దినాల్లో ఇరువురు కలుసుకోవటం అనేది చాలా 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 క్లిష్టం. ఎందుకంటే ఆ సోషల్ సంప్రదాయాలు లేకపోతే విషయాలు సంప్రదాయాలు కానీ ఆచరణలు కానీ మరి ఈరోజు డేటింగ్ అని పేరిట మనం ఏమైతే చేస్తున్నామో లేదా ఎంగేజ్మెంట్ అండ్ మ్యారేజ్ తర్వాత అట్లీస్ట్ బయటికి వెళ్ళడానికన్నా ఫ్రీడమ్ ఉంది మన కల్చర్లో. కానీ ఆ దినాల్లో అబ్బాయి అమ్మాయి కలిసి మాట్లాడుకోవడం కూడా తక్కువ.
బట్ 7 years యాకోబు రాహేల్ కోసము వేచి ఉన్నాడు. ట్రూ లవ్ ఆల్వేస్ వెయిట్స్. కాబట్టి యవనస్తులు ముఖ్యంగా తెలుసుకోవాల్సిన విషయం ఏమంటే త్వరపడకూడదు, తొందరపడకూడదు. చేతులు పట్టుకోవడము, లేదంటే ముద్దాడము, లేకపోతే హక్ చేసుకోవడము, ఇవన్నీ కూడా బ్యూటిఫుల్ థింగ్స్. కానీ ఎంతవరకు అంటే వివాహపు ఒక నిబంధనలో ప్రవేశిస్తే అందులోనే అవి సుందరమైనవి. మ్యారేజ్ అనేటువంటి కౌనెంట్లోకి ఎంటర్ అయినప్పుడు అప్పుడే అవి చాలా విలువైనవి, అవి సుందరమైనవి. ఇవన్నీ తప్పు కాదు. ఒకరికొకరు ఆకర్షణ తప్పు కాదు, పట్టుకోవడం తప్పు కాదు, కౌలించుకోవడం తప్పు కాదు. ఇవన్నీ కూడా ఎక్కడ బ్యూటిఫుల్ అంటే రిలేషన్షిప్లో ఉన్నప్పుడే బ్యూటిఫుల్. బట్ అవుట్ ఆఫ్ ద రిలేషన్షిప్ అది దేవుని వాక్యం ఎప్పుడు కూడా అది అంగీకరించదు. హల్లెలూయా. అనొచ్చు, అంటే నేను ఎక్కడైనా మోసం చేస్తానని నీకు భయమా అనొచ్చు. ఇది ప్రాబ్లము భయము కాదు. ఎక్కడైనా మారిపోతామా నీకు అనుమానమా? సమస్య అనుమానం కాదు. ఇవి ఎక్కడ బ్యూటిఫుల్గా ఉంటాయంటే అవుట్ ఆఫ్ ద రిలేషన్షిప్లో కాదు, ఇన్ ద రిలేషన్షిప్స్. కాబట్టి ప్రతి అబ్బాయి అమ్మ ఏం చెప్పగలగాలి అంటే అది ప్రేమ ఉన్నప్పుడు కావచ్చు, లేకపోతే ఎంగేజ్మెంట్ అయిన తర్వాత కావచ్చు, ఏం చెప్పాలంటే వివాహపు ఒక రిలేషన్షిప్లోనే ఇవన్నీ కూడా సుందరముగా ఉంటాయి. ఇట్స్ నాట్ ద మ్యాటర్ ఆఫ్ డౌట్, ఇట్స్ నాట్ ద మ్యాటర్ ఆఫ్ ఇన్సెక్యూరిటీ. అభద్రతా భావ సమస్య కాదు, అనుమాన సమస్య కాదు. బట్ మనం వేచి ఉండాల్సిందే. ఆమేన్. నిజమైన ప్రేమ వేచి ఉంటుంది. హల్లెలూయా. అందుకే అప్పుడప్పుడు అమ్మాయికి అబ్బాయికి కౌన్సిలింగ్ ఇస్తూ నిజంగా ప్రేమ ఉంటే, నిజంగా నీ పట్ల అంత అఫెక్షన్ ఉంటే ఒక 2 ఏళ్ళు మాట్లాడకుండా ఉండు అంటే, ఏంది 2 ఏళ్ళు మాట్లాడకుండా ఉండాలా, అసాధ్యము అంటారు. అంటే వాళ్ళు గుండె ఆగిపోయినంత పని అవుతుంది. 2 ఏళ్ళు మాట్లాడకుండా ఉండాలా? వారం రోజులు మాట్లాడకపోతేనే కష్టం, 2 రోజులు మాట్లాడకపోతే కష్టం, 2 వారాలు ఏంటి, 2 ఏళ్ళు ఏంటి? ఏమండి అలాంటిది 7 ఏళ్ళు యాకోబు. ఏమండి కళ్ళ ముందు రాహేలు తిరుగుతూ ఉంటుంది, ఏం చేయలేని పరిస్థితి. కళ్ళ ముందే రాహేలు కళ్ళాడుతూ ఉంటుంది. యాకోబు మాడకు ట్రై చేస్తూ ఉండొచ్చు బహుశా. ఒకసారి ఆ సీన్ ఒకసారి ఉంచుకోవాలి, ఆ దినాల ఆ కల్చర్లో ఒకసారి ఆలోచించుకోండి. హౌ హార్డ్ ఇట్ వాజ్ ఫర్ జేకబ్. బట్ స్టిల్ యాకోబు నమ్మింది ఏమంటే నిజంగా ప్రేమించాను కాబట్టి నేను వేచి ఉంటాను. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. ఒకవేళ ఏ అబ్బాయి అయినా అమ్మాయి సరే నేను ఉండలేను, నేను ఆగలేను అంటే అతని దారి అతను పట్టనివ్వండి, లేకపోతే ఆ అమ్మాయి ద్వారా అమ్మాయిని పోనివ్వండి. బట్ నిజంగా ప్రేమ ఉంటే నిలబడతారు, కడదాకా వారు నిలబడుతూనే ఉంటారు. ఆమేన్. హల్లెలూయా. ప్రైజ్ గాడ్. 21వ వచనం నుంచి 25వ వచనం వరకు. ఈ 7 సంవత్సరాలు అయిన తర్వాత అప్పటికే ఏమండి ఇంకో మాట గమనించారు, ఇక్కడ 7 సంవత్సరాలు గడిచాయి. మనకే అమ్మో 7 సంవత్సరాలు అనిపించింది, కానీ యాకోబుకి ఎలా అనిపించిందంట? అవి కొద్ది దినము ప్రేమించడం వల్ల అవి కొద్ది దినములుగా తోచెను. చూసారా, ప్రేమించడం ద్వారా కొంచెము దినములుగానే తోస్తున్నాయంటే యాకోబు 7 ఏళ్ళ అన్నట్టుగా అనిపించలేదు. అవి అప్పుడే గడిచిపోయా, 7 ఏళ్ళు అప్పుడే గడిచిపోయా అన్నట్టుగా అయిపోయిందంట. అంటే ట్రూ లవ్ ఆల్వేస్ వెయిట్స్. నిజమైన ప్రేమ వేచి ఉంటుంది. రెండవది ఆ వేచి ఉండటంలో సమయం కూడా మనకు కనిపించదు. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. అందుకే ప్రభువైన యేసు త్వరగా రమ్ము అని సంఘం అంతా ప్రార్థన చేస్తాం ప్రభు కొరకు. మన పెళ్లి కుమారుడు ఎవరు? మన పెళ్లి కుమారుడు ఎవరు? యేసయ్యే. కాబట్టి వధు సంఘంగా ప్రభువైన యేసు రమ్ము అని మనం వేచి ఉన్నాం. అయితే అది రాకోసం వేచేటువంటి ఈ ప్రయత్నంలో ఏమండి మన నిరీక్షణ కలిగి ఉంటున్నాం. ఒకరోజు మన పెళ్లి కుమారుడు వస్తాడు, మనల్ని తీసుకుని వెళ్ళిపోతాడు. హల్లెలూయా. ఏ విధంగా యాకోబు రాహేలు కోసం వేచి ఉన్నాడో, రాహేలు కూడా యాకోబు కోసం వేచి ఉన్నదో, ఇక్కడ యాకోబు క్రీస్తుకు పోలికగా ఉన్నాడు, రాహేలు సంఘానికి పోలికగా ఉన్నది. ఏ విధంగా అయితే ఇరువురు ఒకరికొకరు నిరీక్షిస్తూ 7 ఏళ్ళు వేచి ఉన్నారు. దేనికి స్తోత్రం. దేమిట్రా మరి క్రీస్తు మన వరుడు కూడా సంఘం కోసము అలాగే వేచి ఉన్నాడు. అండ్ సంఘము కూడా క్రీస్తు కొరకు అలాగే వేచి ఉండాలి. క్రీస్తు సంఘం కోసం వేచి ఉన్నాడు, సంఘం కూడా క్రీస్తు కొరకు అలాగే వేచి ఉండాలి. రాహేలు మరి తన్ను తాను పవిత్రాలుగా ఉంచుకుంటూ యాకోబుకి అప్పగించుకుంది. సంఘం కూడా అంతే, సంఘానికి ప్రధానమైంది. యేసు ప్రభువుతో ఎంగేజ్మెంట్ అయింది. ఒక రోజున అదే పెళ్లి కుమారుడితో మరి ఆ గొర్రెపిల్ల వివాహ మహోత్సవం జరగబోతుంది. యేసు ప్రభుతో ఒక వివాహ మహోత్సవం పరలోకంలో జరగబోతుంది. అయితే అంతవరకు ఏం చేయాలి? ఈ సంఘము తను తాను పవిత్రాలుగా కాపాడుకుంటుండాలి, ఎక్కడా పాడైపోకుండా, ఎక్కడా దారి తొలుకోకుండా, ఏమని లోకపు మలినం అంటించుకోకుండా ఆ పరలోక పెళ్లి కుమారుడు కొరకు పవిత్రత వంటి కన్యకగా ఎదురు చూడమనేది చాలా కీలకమైనది. ఆమేన్.
ఫైన్. 7 years గడిచిపోయినాయి, అలాగే గడిచిపోయినాయి. గడిచిపోయిన తర్వాత యాకోబు, నా దినములు సంపూర్ణమైనవి గనుక నేను నా భార్య యొద్దకు పోవునట్లు ఆమె నాకిమ్మని లాబాను అడగగా, లాబాను ఆ స్థలంలో ఉన్న మనుషులందరినీ పోగు చేసి విందు చేయించి రాత్రి వేళ తన కుమార్తె అయిన లేయాను అతని యొద్దకు తీసుకొని పోగా యాకోబు ఆమెను కూడెను. మరియు లాబాను తన దాసి అయిన జిల్పాను తన కుమార్తె అయిన లేయాకు దాసిగా ఇచ్చాను. ఉదయమందు ఆమెను లేయా అని ఎరిగి అతను లాబానుతో, నీవు నాకు చేసిన పని ఏమిటి? రాహేలు కోసమే కదా నీకు కొలువు చేసి తిని, ఎందుకు నన్ను మోసపుచ్చితివి అనేను. 7 సంవత్సరాలు అయిన తర్వాత యాకోబు ఏమైతే కళ్ళు కన్నాడో ఆ కళ్ళలన్నీ నెరవేర్చుకోవడానికి చాలా ఆసక్తితో వాళ్ళ మామకాడికి వెళ్ళి వాళ్ళ మామను అడుగుతున్నాడు. ఏమని సంబోధిస్తున్నాడు చూడండి, ఏమని అడుగుతున్నాడు చూడండి. నేను నా భార్య యొద్దకు పోవునట్లు. ఏంటి భార్యనా? పెళ్ళయిందా? నీ కుమార్తెను నాకు ఏమని అడగట్లేదు, నా భార్య నాకు కావాలని అడుగుతున్నాడు. ఇక్కడ సంబోధన మీరు బాగా గమనించారు. అంటే నా భార్య అని అన్నది దాని అర్థం ఏంటి అంటే, నా భార్య అని అనగలుగుతున్నాడు అంటే ఇద్దరి మధ్య ప్రధానము జరిగినది అని దీన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు. జూయిష్ కల్చర్ ప్రకారంగా ఒక అబ్బాయికి అమ్మాయికి నిశ్చితార్థమైనా అది పెళ్ళైనట్టే. అందుకే మత్తయి సువార్త 1వ అధ్యాయంలో కూడా ఏమండి దూత మరియతో మాట్లాడుతూ నీ భర్త అయినా యేసేపు అని సంబోధిస్తూ ఉన్నాడు. అంటే మరియకి యేసేపు వివాహమైందా? లేదు. ఇదే దూత యేసేపుతో మాట్లాడుతూ నీ భార్య అయినా మరియను చేర్చుకుంటకు నువ్వు భయపడవద్దు, ఆలోచించవద్దు అంటున్నాడు. అంటే యేసేపుకి మరియకి వివాహమైందా? లేదు, ప్రధానం మాత్రమే అయింది. కానీ దూత సంబోధన చూడండి, నీ భార్య అయినా నీ భర్త అయినా. సో జూయిష్ ట్రెడిషన్స్ ప్రకారంగా ఎంగేజ్మెంట్ అయితే మ్యారేజ్ అయిపోయినట్లే. కాకపోతే ఇరువురికి మరి అటువంటి సంబంధం అనేది అప్పుడే ఉండదు, వివాహం అయిన తర్వాతనే ఉంటుంది. అర్థమైందా? సో కాబట్టి లీగల్లీ దర్ హస్బెండ్ అండ్ వైఫ్. ఇప్పుడు యాకోబు కూడా వాళ్ళ మామ వద్దకి అడుగుతున్నాడు, నా భార్యను నాకు కావాలి, నా భార్య నాకు కావాలి, కాబట్టి నా భార్యను పంపించు అని ఆ విధంగా మరి లాబాను దగ్గర సంబోధిస్తూ ఉన్నాడు. హల్లెలూయా. లాబాను అన్నప్పుడు లాబాను ఏం చేశాడు? అక్కడటువంటి మనుషులందరినీ పోగు చేసి విందు చేయించి రాత్రి వేళ తన కుమార్తె అటువంటి లేయాను అతని యొద్దకు తీసుకుని పోగా యాకోబు ఆమెను కూడెను. కాబట్టి ఆ రాత్రి మరి లాబాను ఆలోచించాడు. అయితే లాబాను ఎవరిని ఇవ్వాలి? యాకోబుకి రాహేలుని ఇవ్వాలి. కానీ ఈసారి ఈ ప్రయత్నంలో లాబాను ఏం చేస్తాడు? రాహేలుకు బదులుగా లేయాను పంపిస్తా ఉన్నాడు. ఆ సంగతి యాకోబు తెలియక ఆమెతో పోయాడట. మరి యాకోబు అంత తెలియకోకుండానే లేయాతో ఏ విధంగా పోగలిగాడు? దీనికి 3 ప్రధానమైన కాలంలోనే నాకు భావన. మొదటిది ఏంటంటే, ఆ జూయిష్ కల్చర్లో లేకపోతే ఆ వెస్టర్న్ కల్చర్లో మరి మ్యారేజెస్లో అంతా కూడా ద్రాక్షరసము మరి విరివిగా పోస్తూ ఉంటారు. బహుశా ద్రాక్షరసం ఎక్కువగా త్రాగడము ద్వారా ఎటు వ్యక్తి ఎవరో తెలుసుకోలేని స్థితిలో ఉన్నాడేమో యాకోబు తెలియదు. రెండవది, ఆ కల్చర్ ప్రకారంగా మరి బ్రైడ్కి ఒక వేలు వేస్తారు. ఇప్పుడు మన క్రిస్టియన్ మ్యారేజ్లో పెళ్లికి మనం ముసుగు వేస్తారు కదా, ఈ ముసుగు కూడా ఈ జీవిష్ కల్చర్ నుంచి వచ్చినదే. ఆ ముసుగు వేస్తారు. ముసుగు వేసినప్పుడు ఏమవుతుంది? మరి ముఖం సరిగా కనిపించదు. కాబట్టి లాబాను కుయుక్తి చేత రాహేలుని లేయాని కూర్చోబెట్టడం ద్వారా, లేయాకి ముసుకుండడం ద్వారా యాకోబు గుర్తుపట్టలేకపోయాడు. ఎందుకంటే ఆ వేలు ఉంది కాబట్టి. బహుశా ఆ విధంగా మరి మోసపోయాడేమో. మూడవది, మరి బ్రైడల్ ఛాంబర్ అంటే లేకపోతే ఆ వివాహం అయిన తర్వాత ఆ పడక గదులకు వెళ్ళేంత వరకు అప్పటికి మొత్తం అంతా చీకటిగా ఉంటుంది. కాబట్టి మరి ఆ సంగతి తెలియక మరి పలానటువంటి స్త్రీనే నా స్త్రీ రాహేలు అనే సంగతి గుర్తుపట్టలేక బహుశా యాకోబు ఈ 3 కణాలను బట్టి మళ్ళీ ముందుకు వెళ్ళడమో తెలియదు. కానీ మొత్తానికైతే యాకోబు మోసగించబడ్డాడు. హల్లెలూయా. అయితే మరి లాబాను మోసగించడం గల కారణం ఏంటి? ఎందుకంటే పెద్ద అమ్మాయికి జబ్బు కళ్ళు ఉంది కాబట్టి ఎవరు ముందుకు రావట్లేదు. బహుశా సంబంధం రాలేదేమో బహుశా. కాబట్టి చాలా కుయుక్తి చేత మరి తండ్రి రాహేల్ ప్లేస్లో లేయాని పంపిస్తూ ఉన్నాడు. సరిగ్గా మాట్లాడాలి. యాకోబు ఏమో కళ్ళుగా అంటూ ఉన్నాడు. ఇక్కడేమో లాబానేమో కుయుక్తి చేత మొత్తము అక్కడ సీనే మార్చి పారేసి పెద్ద కుమార్తెను పంపిస్తాడు రెండవ కుమార్తెలో. అండ్ రాత్రి పని అయిపోయింది, పొద్దు లేగానే గట్టిగా కేకేశాడు యాకోబు. ఎందుకు? పొద్దు లేగానే వెలుగు వచ్చింది, వెలుగు కనిపించగానే పక్కన ఎవరున్నారు? రాహేలు కనిపించలేదు, లేయా కనిపించింది. మనోడు
మనోడు బేరం అని ఏడుస్తూ ఉన్నాడు. అరే నువ్వు పక్కకి ఎలా వచ్చావు, నువ్వు ఎందుకు వచ్చావు, ఏంటి కథ అని ఒక్కసారిగా గుండె బద్దలైపోయింది. యాకోబుకి అర్థం కాలేదు. 7 సంవత్సరాలుగా నేను కొలువు చేస్తే, 7 సంవత్సరాలుగా నేను సేవ చేస్తే మా మామగారు నాకు ఇంత మోసం చేస్తాడా, ఇంతటి మోసము అని చెప్పేసి ఆవేశము వెలకక్కుతూ లాబాను వద్దకు వెళ్ళాడు. మామ ఎంత మోసం చేస్తావు నీవు, నన్ను ఎందుకు మోసపుచ్చితివి అన్న ప్రశ్న వేస్తున్నాడు. యాకోబు లాబాన్ని ఎందుకు మోసపుచ్చితివి అని ప్రశ్న వేస్తున్నాడు. అసలు మనోడు చేసిన మోసం మర్చిపోయాడా? మోసగాడు యాకోబు ఎవరు? మోసగాడు ఇప్పుడు నన్ను ఎందుకు మోసము చేస్తావు అని అడుగుతున్నాడు. అతను చేసిన మోసం మర్చిపోయాడా? ఇప్పుడు తను మోసపోయేటువంటి బాధ వెలకక్కుతా ఉన్నాడు. ఇక్కడ మీకు పాట మనం నేర్చుకోవాలి మనమంతా కూడా. మోసగించబడితేనే మోసం ఒక అనుభవం అయితే అర్థమవుతుంది. సో సర్ట్ టైమ్స్ కొన్ని ఎక్స్పీరియన్స్ అన్నీ కూడా మనకు తెలుసుకోవాలంటే మనం కూడా షూస్లో ఉంటే అర్థమవుతుంది. ఒక పనివాడుగా ఉంటేనే ఒక పనివాడు ఒక జీవితం ఏంటో అర్థమవుతుంది. మోసగించబడితేనే మోసం ఒక నొప్పి ఎలా ఉంటో అర్థమవుతుంది. యాకోబుకి ఆ విషయాన్ని దేవుడు అనుభవపూర్వకంగా నేర్పిస్తూ ఉన్నాడు. అన్నను మోసం చేయటం ఎంత నొప్పి. ఆ రోజున మరి తండ్రిని మోసం చేశాడుగా. నాన్న నీ యొక్క కొడుకు ఏశావు నేనే అన్నప్పుడు ఆ నాన్నను మోసం చేశాడు. ఆ విషయం తెలిసిన తర్వాత నాన్న ఎంత బాధపడి ఉంటాడో యాకోబుకి అర్థమైందా? మరి సహోదరుని కూడా మోసం చేశాడు. ఆ తర్వాత విషయం తెలుసుకున్నాక అరే నాన్న ఎంత బాధపడి ఉంటాడు అని యాకోబు అర్థం చేసుకున్నాడా? ఆ మోసం యొక్క బాధ నొప్పి అనేది యాకోబు అప్పటివరకు అర్థం కాలే. ఎప్పుడైతే రాహేలు స్థానంలో లేయా వచ్చి కూర్చుందో, ఎప్పుడైతే ఆ సీన్ చూశాడో అప్పుడు యాకోబుకి లోపల గుచ్చుకుంది. వెళ్ళి అడుగుతున్నాడు, నన్ను ఎందుకు మోసం చేశావు అని. లైఫ్లో మనం ఒక పాఠం నేర్చుకోగలి. గల్తీ రాసిన పత్రిక 6వ అధ్యాయం 7వ వచనం దేవుడు ఒక సుందరమైనటువంటి ఒక మాట చెప్పాడు. ఏమని? మోసపోకుడి, దేవుడు వెక్కిరింపబడడు. మనుషుడు ఏమి విత్తునో ఆ పంటనే కోస్తాడు. మనుషుడు ఏం విత్తుతామో అదే పంటకు వస్తాడు. యాకోబు మోసాన్ని విత్తాడో యాకోబు మోసాన్నే కోసాడు. మనం ఏమి విత్తుతామో అది మంచి అయినా సరే చెడు అయినా అది తిరిగి మనమే మన జీవితంలో ఒక పంటగా కోస్తాం. మనము విత్తుట కోయట అంటే డబ్బే అనుకుంటాం. డబ్బే కాదు దేని బిడ్డరా, ఇది అన్ని విషయాలకు సంబంధించినటువంటి వాక్యం. అది నువ్వు కర్ణ విత్తితే కర్ణ కోస్తావు, నువ్వు మోసాన్ని విత్తితే నువ్వు కూడా మోసాన్నే పంట కోస్తావు. కాబట్టి మనము ఏమి విత్తుతున్నాము అనేది చాలా కీలకమైంది. నువ్వు విత్తినది కోసిన తర్వాత అరే నేను ఈ పంటను ఆశించలేదు అంటే అది విడ్డూరము, అది విచిత్రం. కాబట్టి దేవుడు అంటాడు నువ్వు విత్తినదే నువ్వు పంట కోస్తున్నావు. సో కాబట్టి వీ షుడ్ బి వెరీ కేర్ఫుల్. మనకి ఎవరో చేశారు కదా, మనం మోసగించాం కదా, మనం కూడా మోసగిస్తే తప్పేముంటి, వాళ్ళు చేస్తారు కదా మనం చేస్తే తప్పేంటి, ఇటువంటి ఒక విత్తన వాదన పక్కన పెట్టేసి ఎవరో మనల్ని మోసగించారని మనం మోసం చేయడం ఏంటి? ఎక్కువగా ఇలాంటి సీన్ ఎక్కడ కనపడుతుంది తెలుసా? పెట్రోల్ బంకులు కాడ కనపడుతుంది. ఎందుకు పెట్రోల్ బంకు కాడ? ఆడ నోట్ ఇచ్చినప్పుడు అది చిన్నిపోయిన నోట్ సంగతి నీకు తెలుసు, అది పోదు సంగతి నీకు తెలుసు. తెలిసిన తర్వాత కూడా ఏం చేస్తామంటే ఇది నేను ఇచ్చిన నోట, నాకు షాపోడు ఇచ్చాడు, నేను మోసపోలే కాబట్టి ఇదే ఈ పెట్రోల్ బంక్ ఇచ్చేస్తా, నాదేమి తప్పేముంది? నువ్వు మోసగించబడ్డావు సంగతి నీకు అర్థమైంది. ఇప్పుడు నువ్వేం చేస్తున్నావు? తెలిసి కూడా నువ్వు ఆ పెట్రోల్ బంకులో ఇస్తున్నావు. ఇది నాది కాదు కదా, నేను మోసగించబడ్డా కాబట్టి నేను వాడికి ఇచ్చేస్తున్నా, ఈ నోట్ నాది కాదు, నాకు ఎట్టొచ్చిందో నేను అట్లే ఇచ్చేస్తా ఉన్నా. చూసావా? ఈ నేచర్ మన జీవితంలో తొలగిపోవాలి. కానీ ఎస్, అది ఎక్కడ ఇస్తే న్యాయబద్ధమో అక్కడ ఇస్తే మంచిది. కానీ తెలియకోకుండానే కూరగాయల షాప్, అది తెలుసు చినిగిపోయిన నోటో తెలుసు, వాడు తెలియకుండా వాడు లోపల పెట్టేసుకుంటాడు. లోపల పెట్టుకోగానే కూడా నెమ్మదిస్తా, నోటుకు పోయిద్దరా నాయన, ఎట్టో మొత్తం నోటు దాటి ఇచ్చేసిన అయిపోయింది. ఆ షాప్లో నోటు ఇచ్చేసేవాడు, చూసుకోలే, అబ్బా బతికిపోయాం. వాడు ఎక్కడ వణికిస్తాడేమో, వాడు ఎక్కడ వాడు సార్ ఇంకో నోటు ఇన్ని అంటాడేమో. అందుకే ఆ నోటు ఇచ్చిన 10 సార్లు ఆ నోటుని చూస్తూనే ఉంటా. వాడు ఇస్తాడా, వాడు పెట్టుకుంటాడా, ఇస్తాడా, పెట్టుకుంటాడా, పెట్టుకుంటే దేవునికి స్తోత్రం, మళ్ళీ హల్లెలూయా, డబ్బులు మిగిలిపోయింది. ఏమండి? వాడు కూడా ఇంకో మోసం చేస్తాడు. నాకు ఎవరు కస్టమర్ ఇచ్చారు, ఒక కస్టమర్ మోసం చేస్తాడు, ఇంకో కస్టమర్కి ఇచ్చా, చెల్లు అయిపోయింది. కాబట్టి ఎవరో మనం అన్నారు కాబట్టి మనం అలా చేయడం అనేది మూర్ఖత్వం. అది మన పరిధిలో మనము తెలిసి చేస్తున్నాం. అఫ్కోర్స్ మనకి ఇచ్చిన వాడు తెలియక చేసిండొచ్చు, తెలిసి చేసిండొచ్చు, అది వేరే సంగతి. కానీ బట్ మన పరిధిలో ఉన్నప్పుడు చాలా కేర్ఫుల్గా ఆలోచించి మనము అడుగు వేయగలగాలి. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ఏమన్నాడు? మామూలు ఎందుకు
మోసం చేస్తేవి. ఎందుకు మోసం చేస్తాం అమ్మగారు? ఇక్కడ లాబాను మోసానికి యాకోబు మోసానికి చిన్న వ్యత్యాసం చెప్తాను చూడండి. దగ్గర సంబంధమే, చిన్న వ్యత్యాసం. యాకోబు ఏం చేశాడు? పెద్దవాని ప్లేస్లో చిన్నోడు పోయాడు. యాకోబు జీవితంలో చిన్న అమ్మాయి ప్లేస్లో పెద్ద ఆమె వచ్చింది, అంతే తేడా. అర్థమైందా? ఉల్టా, పెద్దోడి ప్లేస్లో చిన్నోడు పోయాడు, నేనే వేసాను పోయాడు. తప్పు కదా? ఇక్కడ సేమ్ అదే, చిన్న అమ్మ రావాల్సిన బదులు పెద్ద ఆమె వచ్చింది. కాబట్టి మోసం అంతా ఒకటేగా, టిట్ ఫర్ టాటెడ్ కదా. యాకోబుకి అప్పుడు లైఫ్లో ఒక పాఠం అనేది నేర్చుకున్నాడు యాకోబు. ఆ నొప్పి ఏంటో లైఫ్ లాంగ్ ఆ నొప్పి మోయాల్సిందే. చూడండి, ఒక్కసారి చేసిన మిస్టేక్కి ఎన్ని సంవత్సరాలు లైఫ్ లాంగ్ లేయాను చూసిన ప్రతిసారి తనకు ఆ మోసమే గుర్తొస్తూ ఉంటుంది. లేయాను చూసిన ప్రతిసారి, సారీ అంటే లేనే కదా, లేయాను చూసిన ప్రతిసారి ఆ మోసమే గుర్తొస్తూ ఉంటుంది. ఇష్టం లేకపోయినా కాపురం చేయడం, మనసు లేకపోయినా కాపురం చేయడం, ప్రతిరోజు కూడా లేయాను చూసినప్పుడల్లా కూడా తన వైఫల్యమే గుర్తొస్తూ ఉంటుంది. మనం ఏమైతే విత్తుతామో విత్తనమే రాదండి, తనకి పంట వస్తుంది. కాబట్టి విత్తనం కంటే పంట చాలా గొప్పది. హల్లెలూయా. అయితే మీరు ఒక ప్రశ్న వేయచ్చు, పాస్టర్ గారు యాకోబు అంతగా మోసగించాడు కదా వాళ్ళ నాయనని, వాళ్ళ అన్నను మోసగించాడు కదా, మరి అయినా కూడా యాకోబుని ఏ విధంగా దేవుడు నడిపిస్తూ ఉన్నాడు అని. దేవుని యొక్క మహాకృపను బట్టి, దేవుని యొక్క ఆలోచన బట్టి, దేవుని యొక్క క్రమశిక్షను బట్టి దేవుడు ఆ వైఫల్యముల మధ్య కూడా దేవుడు యాకోబు నడిపిస్తూ కొన్ని పాఠాలు నేర్పిస్తున్నాడు. దేవుడు యాకోబుని వెంటనే వాడుకోవట్లేదు. దేవుడు బ్లెస్సింగ్ ఇచ్చాడు, కానీ ఈ బ్లెస్సింగ్ ఇచ్చిన తర్వాత ఈ మధ్యలో యాకోబు సొంత తెలివి ప్రయోగిస్తున్నాడు, సొంత ఆలోచన ప్రయోగిస్తున్నాడు, సొంత స్కీమ్స్ ప్రవేశపెడుతూ దేవుని ప్లాన్ అండ్ పర్పస్ని చేతన పాడు చేసుకునే ప్రయత్నం చేస్తున్నప్పటికీ కూడా యాకోబు మరి దేవుడు యాకోబుకి పాఠము నేర్పిస్తూ లైఫ్లో లెసన్స్ నేర్పించిన తర్వాత అప్పుడు దేవుడు యాకోబుకి దేవుడు ఏమైతే బ్లెస్సింగ్ ఇచ్చాడో అప్పుడు ఆ ఫుల్ఫిల్మెంట్లోకి నడిపిస్తున్నాడు. ద సేమ్ వే ఇక్కడ ఒక లెసన్ నేర్పించుకోవాలి. ఎస్, మన లైఫ్లో మనకు కొన్నిసార్లు ఫెయిల్యూర్ అయిపోయి ఉండొచ్చు, మన చేతులారా మన లైఫ్ని పాడు చేసుకుని ఉండొచ్చు, ఒకసారి మన లైఫే మనమే మన జీవితాన్ని సర్వనాశనం చేసుకుంటూ ఏమన్నీ డిజాస్టర్లో నడిపించుకుని ఉండొచ్చు. బట్ ఏ గుడ్ న్యూస్ ఏమంటే దేవుని ప్లాన్ నీ పట్ల ఏమైతే ఉన్నదో ఏమండి అది నెరవేరకోకుండా నీ లైఫ్ ఎంత పాడు చేసుకున్నా దేవుడు నీ పట్ల సంకల్పించింది ఆపివేయడు. లోయ దేవుడు నీ జీవితంలో ఏమైతే తలంచాడో, ఏమైతే మరి జరిగిస్తారని అని అనుకున్నాడో, ఆయన సంకల్పం ఏమైతే ఉన్నదో ఈ మధ్యలో నువ్వు ఎంత లైఫ్ని ఖలాస్ చేసుకున్నప్పటికీ కూడా దేవుడు తన మహాకరుణ కటాక్షమును బట్టి నీకు నేర్పించాల్సినటువంటి పాఠాలు నేర్పించి అవన్నీ అధిగమింపజేసేట్లుగా చేసి అప్పుడు దీవించేవాడుగా ఉన్నాడు. హల్లెలూయా. ఒకవేళ దేవుడు యాకోబును అప్పుడే త్రోసివేసి ఉంటే యాకోబు పరిస్థితి ఏమైపోయింది? ఈరోజు ఇప్పుడు ఇక్కడ మనం అంతా కూర్చు ఉన్నామంటే మనలో ఒక్కొక్కరు మన జీవితాన్ని అలాగ ఓన్గా హ్యాండిల్ చేసిన వాళ్ళమే, అలాగా మన జీవితాన్ని స్వతహాగా మన చేతిలోకి తీసుకొని మనకు తోచట్లుగా మనం మెసప్ చేసుకున్న వాళ్ళమే. అయినా కూడా దేవుని సంకల్పము వినడాడట్లేదు. ఎందుకంటే మన ఫెయిల్యూర్స్ కంటే ఆయన ప్లాన్ అండ్ పర్పస్ చాలా గొప్పదిగా ఉంది కాబట్టి. నేను ఎడబాయడానికి ఇష్టం లేదు కాబట్టి, నువ్వు మూఢత్వము చేత నీ జీవితాన్ని పాడు చేసుకున్నప్పటికీ కూడా దేవునికి ప్లాన్ ఇంకా గొప్పది కాబట్టి అందుకే నేను ఎడబాయక నీవు ఆ లైఫ్లో ఆ లెసన్స్ నేర్చుకునేంత వరకు కొన్ని హార్డ్ సిచ్యువేషన్ మధ్య నడిపిస్తూ ఉంటాడు. దేవుని చిత్తం కాదు యాకోబు ఇలాగ దాసోహం చేయడం. ఏమని దేవుని చిత్తమా? 14 ఏళ్ళు 20 ఏళ్ళు లాబానుకి కొలువు చేశాడు. దేవుని ప్లాన్ అండ్ పర్ఫెక్ట్ విల్లో ఉంటే రిబ్కాని ఏ విధంగా అయితే ఇస్సాకు పొందుకున్నాడో, ఏమంటే ఇస్సాకు రిబ్కాని పొందుకోవడానికి ఇస్సాకు ఏం చేశాడు? ఏమీ చేయలే, పొలంలో కూర్చొని ప్రార్థన చేశాడు. మనోడు అదే చేసి ఉంటే రిబ్కాని నడుచుకుంటూ వచ్చేది, లేదా రాహేలు నడుచుకుంటూ వచ్చేది, ఏ ప్రయాసం లేకోకుండా. మనోడు తొందరపడ్డాడు కాబట్టి 20 ఏళ్ళు దాసోహం చేస్తా ఉన్నాడు అక్కడ. ఎందుకు? మ్యాటర్ తన చేతిలో తీసుకున్నాడు కాబట్టి 20 ఏళ్ళు దాసోహం చేశాడు, 20 ఏళ్ళు మరి ఏమండి పనివాడుగా పనిచేశాడు, సమస్తము నష్టపరుచుకున్నాడు, పైగా బోనస్ ప్యాక్ లేని ముందుకున్నాడు. ఏమండి పైన అవమానించబడ్డాడు, హేళన చేయబడ్డాడు, బాధపడ్డాడు, లాభంతో విసిగిపోయాడు, మోసగించాడు. కారణం ఇవన్నీ ఎందుకు అంటే ఇవన్నీ దేవుని చిత్తమా? కాదే. రైట్ రాయల్గా తనకు రాసినటువంటి ఆశీర్వాదం కోసం యాకోబు నిలబడి ఉండింటే దేవుడే ఇచ్చి ఉండేవాడు. రైట్ రాయల్గా అవన్నీ తన కాళ్ళ వద్దకే వచ్చేటివి. అయితే దేవుడిచ్చే లోపల మనోడే ప్రాకులాడాడు, మనోడే మ్యాటర్ తన చేతిలో తీసుకోవడం ద్వారా ఈ సిచ్యువేషన్స్ అన్నీ కూడా తన జీవితంలోకి వచ్చాయి. కాబట్టి యాకోబు లేయాని పెళ్లి చేసుకోవడం దేవుని చిత్తంగా చాలా మంది అదే అనుకుంటారు. యాకోబు లేయని పెళ్లి చేసి దేవుని సంకల్పం అండి, దేవుని సంకల్పం కాదు అది. మనోడు పోయి తెచ్చుకున్నాడు ఆ సంగతి. మనోడు పారిపోకోకుండా అక్కడే ఉంటే ఏమైనా జరిగేటివా?
కాదు కదా. మనోడు తప్పు చేశాడు, పారిపోయాడు. అందుకే అక్కడ 20 ఏళ్ళు అక్కడ సేవ చేశాడు. లేయాని పెళ్లి చేసుకున్నాడు, మళ్ళీ రాహేలు పెళ్లి చేసుకున్నాడు. 20 ఏళ్ళు అక్కడ సేవ చేశాడు, మోసగించబడ్డాడు, బాధపడ్డాడు. ఇవన్నీ కూడా దేవుని చిత్తము కాదు దేని బిడ్డారా. అర్థమవుతుందా? వెన్ యు మెస్ అప్ యువర్ లైఫ్, మన జీవితాన్ని మనము పాడు చేసుకుంటే మనం చెల్లించుకునే మూల్యం ఎలా ఉంటుందో యాకోబు జీవితం మనకు చక్కని ఉదాహరణ. అందుకే మనము ఎమోషనల్గా అడుగు వేయకూడదు, ఉద్రేకంగా అడుగు వేయకూడదు, మ్యాటర్ని మన చేతిలోకి తీసుకోకూడదు. హల్లెలూయా. ఆ టైంలో యాకోబుకి అది అర్థం కాలేదు. ఆ యాకోబు మనసులో అది ఫ్లాష్ కాదు, అరే నేను చేసిన తప్పు కదా, కనీసం వెళ్ళి మా నాన్నకు సారి చెప్తాను, మా అన్నకు సారి చెప్తా, ఈ పైతల్లో నా ప్రాణం పోయినా పర్లేదు అని అనుకుంటే కథ మరలాగా ఉండేది. కానీ పారిపోతున్నాడు. దాని అర్థం ఏంటంటే కన్విన్స్ కాలేదు తను చేసిన తప్పు అని. అయితే తాను చేసినది తప్పు అని కన్విన్స్ అయ్యేంత వరకు దేవుడు కొన్ని హార్డ్ లెసన్స్ని యాకోబుకి నేర్పిస్తూ ఉన్నాడు. హల్లెలూయా. కాబట్టి ఇవన్నీ కూడా యాకోబు నేర్చుకోవాల్సినటువంటి పాఠాలు. యాకోబే మోసగాడైతే వాళ్ళ మామ ఇంకా మోసగాడు. హల్లెలూయా. అందుకే అలాంటి వాడు వస్తే అలాంటి బుద్ధి ఏదో యాకోబుకి అర్థమవుతుంది. అరే నేనే మోసగాడరా, నాకంటే మోసగాడు వచ్చాడు ఏంట్రా కదా. హల్లెలూయా. సో కాబట్టి ఏమంటాడు, అందుకు లాభాలు పెద్దదానికంటే ముందుగా చిన్నదానిని ఇచ్చుట మా దేశ మర్యాద కాదు. ఈమె యొక్క వారము సంపూర్ణము చేయము, నీవొక 7 సంవత్సరం నాకు కొలువు చేసిన ఎడల అందుకే ఆమెను కూడా నీకు ఇచ్చిత నేను చెప్పగా, యాకోబు అలాగు చేసి ఆమె వారము సంపూర్తి అయిన తరువాత అతను తన కుమార్తె అయిన రాహేలు అతనికి భార్యగా ఇచ్చెను. మరియు లాబాను తన దాసిగా బిల్హాను తన కుమార్తె అయిన రాహేలుకు దాసిగా ఇచ్చాను. ఆల్రెడీగా 7 ఏళ్ళు సేవ చేశాడా. యాకోబు 14 ఏళ్ళు వేచి ఉన్నాడండి. చెప్పండి, నిజమైన ప్రేమ కదా. నిజంగా అంత ప్రేమించాడు కాబట్టే 14 ఏళ్ళు వేచి ఉన్నాడు. అయితే వాళ్ళ మామ నిలదీసినప్పుడు ఎందుకు మామగా నన్ను మోసం చేశారు అంటే వాళ్ళ మామ చాలా తెలివితో జవాబిస్తున్నాడు. ఏమని? మా దేశ మర్యాద కాదు. ఏమన్నాడు? మా దేశ మర్యాదగా చాలా ఉపాయంగా తప్పించుకుంటాడు, చాలా తెలివి అయ్యా యాకోబు నాకు ఇష్టమే, కానీ పెద్ద అమ్మాయికి పెళ్లి చేయకుండా రెండో అమ్మాయికి పెళ్లి చేస్తే మా ఊళ్ళో ఏమనుకో చెప్పు, మా ఆచార్యం కాదు చెప్పు. ఇప్పుడు కూడా మన కల్చర్ అలాగే ఉంది కదా, పెద్ద అమ్మాయికి పెళ్లి చేసినాకనే రెండో అమ్మాయికి కదా. సో పెద్ద అమ్మాయి పెళ్లి కాకుండా రెండో అమ్మాయికి చేయకూడదు. కాబట్టి ఈ కల్చర్ నాకు తెలిసి అనేక సంప్రదాయాలు కూడా కొనసాగుతూ ఉంటాయి. అయితే ఇక్కడ అన్నాడు మా దేశ మర్యాద కాదు యాకోబు, పెద్దాన్ని పెట్టుకొని చిన్నదానికి ఎలా ఇస్తా, ఈ సంగతి ముందే చెప్పాలి కదా. రాహేల్ కోసము ఒప్పుకున్నప్పుడు యాకోబు ఆ సంగతి ముందే చెప్పాలి కదా, మనం దాచిపెట్టాడు. ఎందుకు అంటే కుయుక్తి చేత పెద్దాన్ని దాటించేయాలి. ఒక మాస్టర్ ప్లాన్ వేసేసాడు. ఎలాగో ఒక పెద్దదాన్ని దాటిచ్చేస్తే ఎట్లాగా రాహేల్ ప్రేమించాడు కదా, అది ఈజీగా వదులుకోడు. ఒకవేళ రాహేల్ వదిలేస్తే నిజమైన ప్రేమ కాదు కదా. కాబట్టి ఖచ్చితంగా రెండో అమ్మాయి కోసం కూడా వేచి ఉంటాడు. లాబాను బాగా స్కెచ్ చేసాడు. యాకోబు కంటే మోసంలో బాగా పాండిత్యం సంపాదించిన వాడు వాళ్ళ మామ. అలా అర్థమైందా? యాకోబు కంటే ఎక్కువగా ఎక్స్పర్ట్ మోసగించడంలో. అందుకే స్కెచ్ చేసేసాడు. బిజినెస్ బాగా తెలుసు లాభానికి. అందుకే వచ్చి ఏంటయ్యా ఇలా చేసావంటే మా దేశ మర్యాద కల్చర్ గురించి మాట్లాడుతూ ఉన్నాడు. నిజమే, ఇక్కడ ఒక పాట నేర్చుకోగలగాలి, బిలీవర్స్గా ఒక పాట నేర్చుకోగలగాలి. కల్చర్స్ 2 రకాలుగా ఉన్నాయి, సంప్రదాయాలు 2 రకాలుగా ఉన్నాయి. ఒకటి దైవ సంప్రదాయము, రెండవది లౌకిక సంప్రదాయం. సదుగైనాలి. దైవ సంప్రదాయము, ఈ లోక సంప్రదాయము. దైవ మర్యాద, లోక మర్యాద, 2 మర్యాదలు మన బైబిల్లో చాలా స్పష్టంగా ప్రస్తావించబడ్డాయి. అయితే నీవు ఏ మర్యాదను అనుసరిస్తున్నావో చాలా ముఖ్యమైనది. నువ్వు లోక మర్యాదను అనుసరిస్తున్నావా, దాని మూల్యం చెల్లించుకోక తప్పదు. ఈరోజు కల్చర్స్ పేట చాలా వచ్చేసాయి, సంప్రదాయాల పేట చాలా వచ్చేసాయి, ఆచారాల పేట చాలా వచ్చేసాయి. అయితే నువ్వు దేవుని యొక్క మర్యాదను పక్కన పెట్టి ఇవి వెంబడించావా, దానికి భారీ మూల్యము చెల్లించుకోవాలి. ఉదాహరణకు ఒక మాట చెప్తాను. ఒక రోజున అంటే మొదటి సమూయేలు 8వ అధ్యాయము 5వ వచనంలో ఉన్నటువంటి సంగతి మీకు చెప్తున్నాను. ఒకరోజు ఇజ్రాయెల్ ప్రజలందరూ కూడా సమూయేలు వద్దకు వచ్చారు. తెలుసు కదా సమూయేలు ప్రవక్త, సమూయేలు ప్రవక్త వద్దకు వచ్చారు. సార్ మాదొక రిక్వెస్ట్ ఉంది. ఏంటయ్యా మీ రిక్వెస్ట్ అంటే, మాకొక రాజు కావాలి. ప్రవక్త ఆశ్చర్యపోయాడు. సమూయేలు ప్రవక్త, ఏంటి మీకు రాజు కావాలా? అవును మాకు రాజు కావాలి. అంతవరకు ఇజ్రాయెల్ ప్రజల మీద రాజు లేడు. అర్థమైందా? ఇజ్రాయెల్ ప్రజలకు రాజు లేడు, దేవుడే నడిపిస్తూ ఉన్నాడు. అంతవరకు సడన్గా వీళ్ళకి కోరిక పుట్టింది, మాకు కూడా రాజు కావాలి. ఈ కోరిక పుట్టడం గల కారణం ఏంటి అంటే, వీళ్ళు ఐగుప్తుకి వెళ్ళిపోయారు కదా. ఐగుప్తులో రాజ్యం అంతటికి ఒక రాజు ఉన్నాడు.
చూశాడు, ఓహో రాజు రాజ్య పరిపాలన చేస్తే రాజ్యం ఇలా ఉంటుంది అని. ఆ తర్వాత ఐగుప్తు నుంచి బయటకు వచ్చిన తర్వాత 40 ఏళ్ళ అరణ్య ప్రయాణం చేశారు. ఆ 40 ఏళ్ళ అరణ్య ప్రయాణంలో వాళ్ళు అనేక ఊళ్ళు దాటుకుంటూ వచ్చారు. ప్రతి ఊరు దాటామన్న ప్రతి ఊరు కూడా ఒక రాజు అడిగించేవాడు, మేము పోనివ్వము, మా దేశం గుండా పోనివ్వము, మా ఊరు గుండా పోనివ్వము. కాబట్టి అడుగున ఆయా ప్రాంతాలకు ఆయా రాజు ఉండడము ఇశ్రాయేలు ప్రజలందరూ కూడా గమనించారు. వీళ్ళకి అర్థమైపోయింది, ఎందుకు మనకి కష్టాలు వస్తున్నాయి, మనకు రాజు లేడు కదా, మనం ఒక రాజు ఉంటే బాగుంటుంది. ఐగుప్తుకు ఒక రాజు ఉన్నాడు, అశ్షూరుకు ఒక రాజు ఉన్నాడు, మన పొరుగు దేశాలలో ఉండే అందరికీ రాజులు ఉన్నారు, మన శత్రువుల దేశాలకి రాజులు ఉన్నారు. ఆ రాజు ఉన్నారు కాబట్టే వాళ్ళు అంత సంతోషంగా సుభిక్షంగా ఉన్నారు. అయితే మనకు రాజు లేడు కదా, అందుకే ఐగుప్తులు చాకరీ చేశాం. రాజు లేడు కదా, అందుకే 40 ఏళ్ళు అరణ్య ప్రయాణం చేశాం. రాజు లేడు కాబట్టే ఈరోజు బిక్కు మనం భయపడుతున్నాం, ఎవరి నుంచి దాడి చేస్తాడేమో అని. కాబట్టి మనకు ఒక రాజు కావాలి అని ఆ సంగతి సమూయేలు వద్ద వచ్చి ఆ విషయాన్ని ప్రస్తావిస్తున్నాడు. 5వ వచనం అంటుంది, మొదటి సమూయేలు 8వ అధ్యాయం 5వ వచనంలో, చిత్తగించుము, నీవు వృద్ధుడవు. సమూయేలు గారు, మీకు వయసు అయిపోతుందండి, మీరున్నంత వరకు మేము బాగానే ఉంటాం, ప్రవక్తగా మీరు పోతే మా పరిస్థితి ఏంటి? నీ కుమారులు నీ ప్రవర్తన వంటి ప్రవర్తన గలవారు కారు. ఎంత దౌర్భాగ్యం చూసారా? నీ ప్రవర్తన వంటి ప్రవర్తన. అయ్యా, నువ్వు ఎంత ప్రవర్తన గలవాడువో, ఎంత మంచి ప్రవర్తన నీకు ఉందో, నీ బిడ్డలు అంత పాడైపోయిన వాళ్ళయ్యా. ఒక ప్రవక్త తన పిల్లల్ని ఆ విధంగా పెంచలేకపోయాడు. ఎస్, ఈ రోజున మనం ఎలా ఉన్నామో మన బిడ్డలకి అదే ప్రవర్తన ఉండాలి. దేని బిడ్డారా, సమూయేలు అంత గొప్పగా వాడబడ్డాడు. వాళ్ళ పిల్లల పేర్లేంటో బయలు ప్రస్తావించబడాల, వాళ్ళ పిల్లలు వాడబడట్టుగా ప్రస్తావించబడాల. ఎంత డిజాస్టర్ అది. దేమిట్రా, మనమే కాదు, మన పిల్లలు కూడా అదే సత్ప్రవర్తన కలిగి ఉండాలి. వాళ్ళు కూడా వాడబడుతూ ఉండాలి. మన వలే, మనకంటే గొప్పగా వాడబడాలి. కానీ మనతోనే అయిపోతే ఎంత దౌర్భాగ్యం అది. అందుకే సమూయేలు తర్వాత ఆ సమూయేలు నుంచి వచ్చినటువంటి ఎవరు కూడా బైబిల్లో వాడబడినట్లుగా ప్రస్తావించబడలేదు. నీ ప్రవర్తన వంటి ప్రవర్తన గలవారు కారు గనుక సకల జనుల మర్యాద చొప్పున మాకు ఒక రాజు నియమింపుము. ఎలా నియమించమంటున్నారు? సకల జిల్లా మర్యాద. ఆయా దేశాలకు రాజులు ఉన్నారు, వాళ్ళకి ఏ విధంగా రాజు ఏర్పరచుకొని రాజు కింద సేవ చేస్తూ ఉన్నారో ఆ సకల జిల్లా మర్యాద మాకు కూడా కావాలి. అదే కల్చర్ కావాలి, అదే ట్రెడిషన్ కావాలి, అదే రాజ్యాంగం కావాలి, అదే పరిపాలన కావాలి అని వీళ్ళు పక్కన దేశపు మర్యాదను కాపీ చేస్తూ మాకు అదే మర్యాద కావాలి అని ప్రవక్తను నిలదీశారు. ప్రవక్త చెప్తున్నాడు, అయ్యా వాళ్ళది డెమోక్రటిక్ అంటే ప్రజాస్వామ్యం, అది మీది థియోక్రటిక్ అంటే దేవుడే మీ పక్షంగా నిలబడి నడిపిస్తూ ఉన్నాడు. మీకు ఏది బెటరు? మనుషులు నడిపించడం బెటరా, దేవుడే మేము నడిపించడం బెటరా? థియోక్రటిక్గా ఉండండి, అనగా దేవుడే నడిపించనివ్వండి, అద్భుతంగా మీ జీతాలు ఉంటాయి. కానీ దేవుని స్థలంలో ఒక మనిషి రాజుగా పెట్టుకుంటే దౌర్భాగ్యము అని చెప్తున్నా కూడా ప్రజలు దాన్ని వినట్లే. మాకు రాజు కానే కావలసింది అని భీష్మించుకుంటే ప్రజల పట్టును బట్టి, ప్రజలు అలాగా ఎవరిని మొండిగా ఉండడము బట్టి వాళ్ళ కోరిక మేరకు దేవుడు సౌలుని ఇచ్చాడు. ఆ తర్వాత సౌలు పరిపాలనకు వచ్చిన తర్వాత ఎంత భ్రష్టు పట్టించాడో బయలుదేరితే మీకు అర్థమవుతుంది. సౌలు అంతగా విఫలమయ్యాడు. సౌలు అంతగా ప్రజల్ని అంతగా చెడు మార్గంలో నడవడానికి లేదా నష్టపోవడానికి అంటే హీ వాజ్ ఎ కర్స్ ఫర్ ఎంటైర్ హిజ్ కింగ్డమ్. అతడు రాజ్యమంతటికి ఒక శాపగ్రహిగా మారిపోయాడు సౌలు. చివరికి యుద్ధంలో మరణించాడు సౌలు. కారణం ఏంటి? వీళ్ళందరూ కూడా పక్క దేశపు మర్యాదను అనుసరించడం ద్వారా, పక్క దేశం పొరుగు ఒక రాజ్యంలో లోక మర్యాద మాకు కావాలని కోరుకోవడము ద్వారా లాస్ట్కి ఎంతగా బాధపడ్డారంటే, ఎందుకైనా ఈ రాజును కోరుకున్నామా, ఎందుకైనా ఈ రాజును ఎన్నుకున్నామా అని వాళ్ళు బాధపడేంతగా ఆ సౌలు వెళ్ళి అంతగా విసిగించాడు, వేధించాడు, బాధ పెట్టాడు. This is what happens when you follow the tradition of this world. ఈ లోక మర్యాదను నువ్వు గైకుంటే ఇదిగో ఇలాగే జరుగుతాయి. అప్పటికి ఆనందంగా ఉంటుంది, ఆ తర్వాత నీకు అది ఆవేదన మిగులుస్తుంది. అప్పుడు నీకు సంతోషంగా ఉంటుంది, దానికి ఎక్కడో నువ్వు భారీ మూల్యం చెల్లిసి వస్తుంది. కాబట్టి ఏదైనా నువ్వు ఫాలో అయ్యేటప్పుడు ఇది దైవ క్రమంలో ఉందా లేదా అని చెక్ చేయాలి. లోక పోకడ కదా, లోకమంతా ఇలాగ వెళ్తుంది కదా, లోకమంతా కూడా ఇలా సాగుతుంది కదా, నేను కూడా సాగుతాను అనుకుంటే బొక్కబోల పడే ప్రమాదం ఉంది. అందుకే రోమ 12వ అధ్యాయం 2వ వచనంలో పౌలు చాలా గంభీరమైన హెచ్చరికిస్తున్నాడు. ఏమని? మీరు ఈ లోక మర్యాదను అనుసరింపక
అంటే ఈ లోకానికి ఒక మర్యాద ఉంది, అది మీరు అనుసరించవద్దండి. ఆ కల్చర్ మీరు ఫాలో కావద్దండి. ఈరోజు తెలుసో తెలియక ఏమండి ఈరోజు అనేక చట్టాలు వచ్చేసాయి. ఈ రోజున ఎలాంటి మర్యాదలు వచ్చాయంటే మీరు వెస్ట్రన్ కంట్రీస్ చూస్తే ఆ ఆచారాలు, ఆ లాస్, వాళ్ళ చట్టాలన్నీ కూడా ఒకప్పుడు ఉన్నటువంటి చట్టాలు కాదు, అనేక మార్పులు చేసుకుంటూ కంప్లీట్గా వాక్య విరుద్ధమైనటువంటి చట్టాలను, వాక్య విరుద్ధమైనటువంటి ఆచారాలను అమలు పరుస్తూ ఉన్నారు. ఈ రోజున మనకు దేవుని మర్యాద ఏంటో తెలియకపోతే లోక మర్యాద తప్పు కాదనేటువంటి భ్రమలో వెళ్ళి మనల్ని మనం పాడు చేసుకునే ప్రమాదం ఉంది. మన బిడ్డలకు నేర్పించాలి దైవ మర్యాద ఏంటి, లోక మర్యాద ఏంటి, దైవ క్రమం ఏంటి, లోక క్రమం ఏంటి. దైవ క్రమం ఏంటో తెలియకపోతే లోక క్రమమే సరైనది అని భావించి పిల్లలు పాడైపోయే ప్రమాదం ఉంది. దైవ మర్యాద ఏంటో నేర్పించకపోతే మన బిడ్డలు కాలేజ్కి, స్కూల్స్కి, లేకపోతే ఆఫీస్ చోట్లకి వెళ్ళి అక్కడ వాళ్ళు చూసి, వాళ్ళ స్టైల్ చూసి ఏమండి, లేకపోతే వాళ్ళ ఒక మర్యాదను చూసి వాళ్ళు అలా ప్రవర్తించడము చూసి తప్పు కాదు కదా, అందరు ఇలాగే ఉన్నారని వాళ్ళు కూడా అలాగ వెళ్ళి పాడైపోయేటువంటి ప్రమాదం ఉంది. మన బిడ్డలకి దైవ మర్యాద నేర్పించాలి. అందుకంటాడు కదా, ఈ లోక మర్యాదను అనుసరింపక. లాభం అన్నాడు, అయ్యా మా ఊరు మర్యాద చొప్పున పెద్ద అమ్మాయిని పెట్టుకొని చిన్న అమ్మాయికి ఇవ్వలేం కదా, లోక మర్యాదను ఫాలో అవుతున్నాడు. కానీ అయ్యా నేను యాకోబు మాట ఇచ్చా, రాహేల్ని ప్రేమించాడు కాబట్టి రాహేల్ని ప్రేమించినప్పుడు తెలిసి నా పెద్ద అమ్మాయిని ఎలా ఇవ్వగలుగుతాను నా చిన్న అమ్మాయి స్థానంలో, కాబట్టి ఇలాగ లోక మర్యాద అయినప్పటికీ కూడా నేను నా రెండవ కుమార్తెనే ఇచ్చి చేస్తాను అని అనుకుంటే బాగుండేది. కానీ లోక మర్యాదకు ఏమండి తలొగ్గి, లోక మర్యాదకు బైండ్ ఓవర్ అయిపోయి ఏమండి లాస్ట్కి ఆ అల్లుని మోసం చేయాల్సిన పరిస్థితి వచ్చేసింది. ఈ ప్రయత్నంలో ఏమండి మర్యాదను మనం చాలా జాగ్రత్తగా ఆలోచించాలి. ఇది ఎక్కడి మర్యాద, ఎవడి మర్యాద? ఆమేన్, హల్లెలూయా. 30 వచనం, 29వ అధ్యాయం 30 వచనం. యాకోబు రాహేలును కూడెను, మరియు అతడు లేయా కంటే రాహేలును బహుగా ప్రేమించి అతనికి మరి ఏండ్లు కొలువు చేశాను. కాబట్టి మరి ఆల్రెడీగా యాకోబుకి పెళ్ళయిందా? యాకోబు పెళ్ళయింది, యాకోబుకి లేయా భార్యగా ఉంది. అయినప్పటికీ కూడా రాహేల్ని వివాహం ఆడాడు. లేయా ఉన్నప్పటికీ కూడా రాహేల్ని పెళ్ళాడుతూ బహు భార్యత్వమును కలిగి ఉంటున్నాడు. ఏమంటే దేవుని చిత్తమా ఇది? దేవుడు ఉద్దేశించాడా? అబ్రహాము శారా ఏ విధంగా అన్యోన్యంగా ఉన్నారు, తన తండ్రి ఇస్సాకు రిబ్కా ఏ విధంగా అన్యోన్యంగా ఉన్నారు. యాకోబు ఆ లైన్ చెడిపేస్తున్నాడు. ఆ లైన్ చెడిపేసి ఏమండి ఒకరికంటే ఎక్కువగా భార్యను తెచ్చుకుంటున్నాడు. అంటే ఎంతగా ప్రేమలో పడిపోయాడంటే ఇది వాక్య క్రమమేనా, ఇది దైవ క్రమమేనా, దేవుడు దీన్ని కోరుతూ ఉన్నాడా అనేటువంటి ఆలోచన ఏమాత్రం కూడా పట్టించుకోక ఫ్లెష్ డామినేట్ చేస్తుంది యాకోబులో. నాకు రాహేలు కావాల్సిందే, ఈ ప్రయత్నంలో ఏమైనా సరే నేను అతిక్రమిస్తాను అని గుడ్డిగా వెళ్తున్నాడు. రాహేల్ని వివాహమాడుతూ మరి బహుభారత్వాన్ని యాకోబు కలిగి ఉంటున్నాడు. సతిగా మాట్లాడాలి, అనేక భార్యలు కలిగి ఉండడం దేవుని చిత్తం కాదు. చాలామంది అప్పుడప్పుడు ప్రశ్నిస్తూ ఉంటారు, మీ యెహోవా దేవుడు ఓల్డ్ టెస్ట్మెంట్లో బహుభారత్వాన్ని మరి ఎంకరేజ్ చేయలేదా? మీరు ఓల్డ్ టెస్ట్మెంట్ చాలా మందికి ఒకరికంటే ఎక్కువగా భార్యలు ఉన్నారు కదా, కాబట్టి అది తప్పు కాదా అని చెప్పేసి అప్పుడప్పుడు ఈ మరి ఇతర మరి మత విశ్వాసుల వారు కావచ్చు, లేదా హేతు వాళ్ళు కావచ్చు, ఇలాంటి క్వశ్చన్ వేస్తూ ఉంటారు. మరి దేవుడు ఇలాంటి దేవుడు ఒకరికి అనేక మంది భార్యలు ఏ విధంగా ఇవ్వగలుగుతారు అని. బట్ ఒరిజినల్గా మీకు ఒక మాట గుర్తుపెట్టుకోవాలి, ఏమంటే దేవుడు బహుభారత్వాన్ని ఎప్పుడు కూడా ఎంకరేజ్ చేయలేదు. ఓల్డ్ టెస్ట్మెంట్లో అవి ఉన్నప్పటికీ కూడా, కాకపోతే అవి గట్టిగా మరి అవి నియంత్రించబడలేదు కానీ, బట్ గాడ్ నెవర్ అప్రూవ్డ్. గాడ్ అలౌడ్కి గాడ్ అప్రూవ్డ్కి చాలా తేడా ఉంది. దేవుడు అనుమతించుటకు, దేవుడు ఆజ్ఞాపించుటకు చాలా తేడా ఉంది. బహుభారత్వము ఆజ్ఞాపించబడినదా అది ఆలోచించాలి. అఫ్కోర్స్ వాళ్ళు చేసుకున్నారు, వాళ్ళు పెళ్లి చేసుకున్నారు, అవన్నీ చేశారు. కానీ దేవుడు ఎక్కడైనా ఆజ్ఞాపించాడా? ఆజ్ఞ చేసి చూపించండి. దేవుడు ధర్మశాస్త్రం ఇచ్చాడు, దేవుడు చట్టాలు ఇచ్చాడు, దేవుడు నియమాలు ఇచ్చాడు. ఈ నియమాల చట్టాల్లో దేవుడు ఎక్కడైనా సరే మీరు ఒక్కొక్కడు మీరు వెళ్ళి 10 మంది పెళ్లి చేసుకుంటారా అని ఎక్కడ దేవుడు చెప్పాడా? లేదే. నా దేవుడు చెప్పలేదు, వాళ్ళు వెళ్ళి చేసుకున్నారు. అయితే అనుమతించబడింది కానీ ఆజ్ఞాపించబడలేదు. ఈ విషయము మిమ్మల్ని ప్రశ్నించే వాళ్ళకి ఖండితంగా చెప్పగలగాలి. అనుమతించబడింది, వాళ్ళ పరిస్థితులు బట్టి, వాళ్ళకున్న దాన్ని బట్టి అనుమతించబడింది కానీ ఆజ్ఞాపించబడి నా దేవుడు ఎక్కడ ఆజ్ఞాపించలేదు. లేవియా కాండము 18వ అధ్యాయము 18వ వచనం. లేవియా కాండం 18వ అధ్యాయము
18 దేవుని చట్టాల్లోకి వెళ్దాం. దేవుని న్యాయ విధానాలు ఎలా ఉన్నాయి, దేవుని శాసనాలు ఏ విధంగా ఉన్నాయి, ఒకసారి దాన్ని చూద్దాం. యాకోబు చేసింది సరైందా కాదా మనం చెక్ చేద్దాం. లేవియాకాండ 18 ఒకరికంటే మరి ఎక్కువగా వారు చేసుకోవడం ఎంత తప్పో, మరి స్వంత సిస్టర్స్ని చేసుకోవడం కూడా అంతే ఘోరమైనటువంటి నేరం అది. లేవియాకాండ 18 నీ భార్య బ్రతికి ఉండగా ఆమెను పీడించుటకు, ఆమె సహోదరి మానఛాదనమును తీయుటకు ఈమెను ఆమెతో పెళ్లి చేసుకొనకూడదు. యాకోబుకు తెలీదా? ఏమండి, ఇక ఏమంటే యాకోబు దినాల్లో శాస్త్రం అయితే ఇవ్వబడలేదు, బట్ ఇట్స్ ట్రూ. బట్ అయిన తర్వాత దేవుడు చట్టం ఇచ్చాడు, ఏమండి సిస్టర్స్ని కలిసి చేసుకొనకూడదు అని. యాకోబు ఆ బ్లండర్ చేస్తూ ఉన్నాడు. ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని దేవుడు మోషేకి ఒక చట్టాన్ని ఇస్తున్నాడు, రూల్స్ ఇస్తున్నాడు, దేవుని యొక్క న్యాయ విధానాలు ఇస్తున్నాడు. ఒక వ్యక్తి మరి సిస్టర్స్ని చేసుకొనకూడదు అని. అదేమిటరా, ఒకరికంటే ఎక్కువగా చేసుకున్నప్పటికీ దేవుని యొక్క ఒరిజినల్ ప్లాన్ ఏంటో తెలుసా? మరి వారు ఇద్దరుగా ఉండక ఏక శరీరము అవుతారా, ఏక శరీరములో అవుతారా? ఏక శరీరం అంటే వన్ బాడీ, ఇద్దరుగా ఉండక ఏక శరీరం అని ప్రభు చెప్పి, దట్స్ గాడ్స్ ఒరిజినల్ ప్లాన్. దేవుని యొక్క ఆది సంకల్పం అది. ఆ తర్వాత వాళ్ళ హృదయ కాఠిన్యమును బట్టి దేవుడు అనుమతించాల్సి వచ్చింది. అందుకే యేసు కూడా అంటాడు కదా, మోషే నీ హృదయ కాఠిన్యమును బట్టి ఈ విధంగా చెప్పాడు కానీ, బట్ సృష్టి ఆది నుంచి దేవుడు వారిని స్త్రీగాను పురుషుడిగాను చేశాడు. మ్యారేజ్ మీద చాలా అటాక్స్ ఎక్కువగా ఉంటాయి, మ్యారేజ్ వివాహం పట్ల ఎక్కువగా. అందుకే యేసు ప్రభు ఒక దినాల్లో కూడా ఒక వర్గ ప్రజల వల్ల వచ్చి యేసుని కుయుక్తితో ఇరికించుకుందామని, ప్రభువా ఒక పురుషునికి ఒక భార్య ఉంటుంది, పురుషుడు మరణిస్తాడు, అతను సహోదరు వివాహం చేసుకుంటాడు. ఈ విధంగా 7 మంది సహోదరులు మరణిస్తారు. పరలోకంలో ఎవరికి ఈమె భార్య అవుతుంది, కుయుక్తిగా ఇరికించుకుందని ప్రశ్న వేస్తాడు. మరి పరలోకంలో ఎవరికి భార్య అంటే ప్రభు అన్నాడు, మీ యొక్క మోష చట్టం ఏముంది, ఇదిగో ఇలా రాయబడి ఉంది. అయితే యేసు ప్రభు వారు ఆ క్వశ్చన్ ఆన్సర్ చేయడానికి, అయ్యా మీరు మోషే చట్టం ఒక చక్రంలో లెక్కపోయారు, మోషేకి ఆచరణ రెక్కపోయారు, మోషే ఒక సంప్రదాయం, మోషే ఒక శాసనం రెక్కపోయారు, కానీ మీకు ఒరిజినల్ ప్లాన్ చూపిస్తాను, దేవుడు హృదయంలో ఏమో చూపిస్తాను అని దేవుడు వారిని సృష్టి ఆదిలోకి తీసుకెళ్ళాడు. అర్థమైందా? ఆది కాండ సృష్టి ఆదిలోకి తీసుకెళ్లి దేవుడు స్త్రీగాను పురుషుడుగాను సృజించను. ఇక ఇద్దరుగా ఉండక ఏక శరీరం అవుదురు. ఎక్కడున్నమాట? ఆది కాండంలో ఉంది. అంటే దేవుడు మరి యేసు ప్రభువు ఏం చేశారంటే, ఈ యొక్క మత పెద్దలు, ఈ మత ప్రజలు మోషే శాసనాన్ని ఇరక్కపోయారు. దేవుడు అక్కడి నుంచి వాళ్ళని ఇంకాస్త వెనక్కి తీసుకెళ్లి ఏదేని తోటలో దేవుని ఒరిజినల్ ప్లాన్ ఏమైతే ఉందో ఆ ప్లాన్ని యేసయ్య స్పష్టంగా రివీల్ చేస్తున్నాడు. అయ్యా, దేవుని ఒరిజినల్ ప్లాన్ ఒక్క స్త్రీ ఒక పురుషుడే గాని, ఒక్క స్త్రీ అనేక పురుషులు కాదు, ఒక పురుషుడు అనేక స్త్రీలు కాదు. ఈ కాన్సెప్ట్ దేవునికి లేదు. ఒరిజినల్ ప్లాన్ లో ఒక యాడమ్ ఒక ఈవే ఉన్నారు. ఒకవేళ దేవుడు బహుభారత్వాన్ని ఎంకరేజ్ చేసేవాడైతే ఒక యాడమ్కి 5 ఈవులు పుట్టించి, ఏమండి, ఒక ఆదాంకి 5 హవలు పుట్టించి, ఎందుకంటే అనేక చెట్లు పుట్టించాడు, అనేక పక్షులు సృష్టించాడు, అనేక వాడు సృష్టించిన వాడు అనేక మంది హవలు కూడా తయారు చేసి, అదవా నీకెవరి కాలం చేసుకోవా అని చెప్పిండొచ్చుగా. గాడ్స్ ఒరిజినల్ ప్లాన్ ఏమంటే ఒక స్త్రీ ఒక పురుషుడే కానీ బహుభారత్వం అనేది లేదు. అర్థమైందా? ఇదంతా కూడా ఆదాము పతనమైన తర్వాత ఈ ఫాలెన్ నేచర్ నుంచి వచ్చినటువంటి ఒక రిజల్టే ఇవన్నీ కూడా తప్పనిచ్చి దేవుని హృదయంలో మాత్రం ఇవన్నీ కూడా లేవు. అందుకే మీరు న్యూ టెస్ట్మెంట్ చదవండి. న్యూ టెస్ట్మెంట్ ఎక్కడైనా సరే బహుభారత్వము అనేది పోషించబడిందా? న్యూ టెస్ట్మెంట్లో బహుభారత్వం గురించి ఎక్కడ ప్రస్తావించబడిందా? పైగా ఖండించబడింది. అందుకే పౌలు రాసిన తిమోతి రాసిన పత్రికలో అతడు ఏక పత్ని పురుషుడై ఉండాలి, అనగా ఒక భార్యనే కలిగి ఉండాలి. న్యూ టెస్ట్మెంట్ ఎక్కడా కూడా బహుభారత్వాన్ని ఎంకరేజ్ చేయలేదు. హల్లెలూయ. కాబట్టి ఎందుకు ఇంత మాట చెప్తుందంటే, ఒక యూట్యూబ్లో ఒక ముస్లిం వ్యక్తి మాట్లాడుతూ ఆ ముస్లిం వక్తను అక్కడటువంటి ఒక క్రైస్తవ స్త్రీ అనుకుంటాను క్వశ్చన్ వేసింది, మీ యొక్క మతంలో ఒక్కొక్కరు బహుశా 7 మందా 10 మందా నాకు తెలియదు, కరెక్ట్ తెలియదు నాకు, ఇంతమంది చేసుకోవడానికి వాళ్ళ ముస్లిం ఒక ఆచారంలో ఒక ఇది ఉందన్నమాట. అందుకే ఎంతమంది అయినా వివాహం చేసుకోవచ్చు, అయితే వాళ్ళు పోషించగలగాలి, అది కండిషన్. ఎంతమంది చేసుకోవచ్చు అటువంటి ఒక రూల్ అయితే దాంట్లో ఉంది. మరి
అలా ఏ విధంగా దీన్ని ఎంకరేజ్ చేస్తాడు అటువంటి ఒక క్వశ్చన్ వేస్తున్నప్పుడు అతనికి జవాబుగా అతను ఆన్సరిస్తూ, మా దాని గురించి మీరు మాట్లాడతారు కానీ మీ దాంట్లో ఇంతమంది చేయలేదా, మీ దాంట్లో ఇంతమందికి బారలేరా అని చెప్పేసి ఇక ఎగ్జాంపుల్ ఏమైతే నేను చెప్పానో దాన్ని ఊటంకిస్తూ ఆ మాట అవి కోట్ చేస్తూ చెప్పాడు. ఓల్డ్ టెస్టమెంట్లో మీ దేవుడు కూడా ఎంకరేజ్ చేశాడు అని. అతనికి అర్థం కాని విషయం ఏమంటే అది అనుమతించబడింది కానీ ఆజ్ఞాపించబడలేదు. ఆమేన్. సో బహుభాగం అనేది దేవుడు ఎప్పటికీ ఎంకరేజ్ చేసేవాడు కాడు. కాబట్టి అందుకే మత్తయి సువార్త 19వ అధ్యాయంలో రాస్తాడు కదా, ఏమని, మరి విడనాడబడిన దాన్ని పెళ్లి చేసుకున్నవాడు వ్యభిచారం చేసినట్లే, ఒక భార్య ఉండి ఇంకొకరిని చేసుకున్నా వ్యభిచారం చేసినట్లే, విడనాడబడిన దాన్ని వివాహం చేసుకున్నా కూడా వ్యభిచారం చేసినట్లే. కాబట్టి దేవుడు మ్యారేజ్ గురించి కొన్ని ఒక విలువైనటువంటి ఒక లెసన్స్ నేర్పిస్తున్నాడు. ప్రౌచితం అయితే మ్యారేజ్ అటువంటి ఒక పాయింట్ కింద మనం అనేక విషయాలు మనం డిస్కస్ చేద్దాం. మ్యారేజ్, డైవోర్స్, రీమ్యారేజ్, ఇవన్నీ కూడా చాలా టాపిక్స్ ఉన్నాయి. అయితే మనకు చాలా సంకుచితమైనటువంటి జ్ఞానం ఉండడం ద్వారా చాలా విషయాల పట్ల అవగాహన లేకుండా పోతున్నాం. సో కాబట్టి ఇట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ టు లెర్న్. అవి మన బైబిల్లో ఉన్నాయి అంటే అవి నేర్చుకోవాల్సినటువంటి ధర్మం ఎంతైనా ఉంది. ఆమేన్. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. సో యాకోబు చేసింది తప్ప కరెక్టా? యాకోబు చేసి కరెక్టా తప్ప? తప్పే. బట్ స్టిల్, ఎందుకంటే ధర్మశాస్త్రం అప్పటికి ఇవ్వబడలేదు, శాసనాలు అప్పటికి ఇవ్వబడలేదు. మోషే కాలంలో శాసనాలు వచ్చాయి. మరి శాసనం లేకపోతే పాపం ఆరోపించబడదు కదా. రూల్స్ లేకపోతే ఎవడన్నా ఫైన్ వేస్తాడా? రూల్సే లేవు, ఫైన్ ఎక్కడి నుంచి వస్తుంది? ఎవడన్నా ఫైన్ అడిగా అనుకోండి, అరే ఎక్కడ పెట్టారో రూల్ అంటారు. ఫస్ట్ రూల్ ఉందనుకో ఫైన్ నోరు మూసుకొని కట్టాల్సిందే. సో నో రూల్ అండ్ నో ఫైన్. సో శాస్త్రం లేదు కాబట్టి పాపము ఆరోపించబడదు. అందుకే రోల్ ఆసుపత్రి రాయబడింది, ధర్మశాస్త్రము లేకపోతే పాపము ఆరోపించబడదు. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. రైట్. 31వ వచనం. లేయా ద్వేషింపబట్ట యెహోవా చూచి ఆమె గర్భము తెరిచెను, రాహేలు గొడ్రాలై ఉండెను. లేయా ద్వేషింపబడుట చూచి, అమ్మ చూస్తారు ఒకసారి. చాలు. లేయా ద్వేషించబడతా ఉందంట. అంటే యాకోబు మనసంతా ఎక్కడుంది? రాహేలు మీద ఉంది. లేయా మనసంతా యాకోబు మీదనే ఉంది. ట్రయాంగిల్ స్టోరీ అనమాట ఇదంతా, ట్రయాంగిల్ స్టోరీ. ఇప్పుడు అంతవరకు లేయా అనుకుంది కదా, యాకోబు నా సొంతం ఏదనుకుంది. వివాహం అయిన తర్వాత ఇలా యాకోబు రాహేలు ఒకటే అయిపోయారు. బట్ ఇప్పుడు అంతకుముందు అక్క మాత్రమే కోపగించుకునేది, ఇప్పుడు భర్త కూడా ప్రేమించట్లేదు. అయితే లేయా ద్వేషించబడుట. ఒకసారి ఆ లైఫ్ ఎలా ఉంటుందో ఒకసారి ఆలోచించండి. ఆ పరిస్థితి ఎలా ఉంటుందో ఒకసారి ఆలోచించండి. ఒకే ఇంట్లో ఉన్నారు కానీ భర్త తనతో కాకుండా మరి వేరే భర్త ఉంటే అది ఎంత బాధగా ఉంటుందో ఒకసారి ఆలోచించండి. అండ్ షీ ఫీల్ అన్లవ్డ్, త్రోసివేయబడినట్టుగా, తిరస్కరించబడినట్లుగా, లెక్కలోకి రానట్లుగా, అంటే తిరస్కారానికి గురైనటువంటి ఆ మనోవేదన ఎలా ఉంటుందో ఒకసారి ఆలోచించండి. అలాంటి ఒక లేయాను దేవుని స్తోత్రం యెహోవా చూచి. ప్రైజ్ గాడ్. అది గొప్ప నిరీక్షణ. మీకు విషయం తెలుసా, ఎప్పుడైతే మనము ఇలాంటి తిరస్కారానికి గురవుతామో, అఫ్కోర్స్ లేయా తిరస్కారం ఈ విధంగా ఉంది. మనం కూడా ఎన్నో విషయాలు తిరస్కరించబడతా ఉంటాం. మన కళ్ళ ముందే జరుగుతూ ఉంటుంది. ఏమండి, మన కళ్ళ ముందే ఇలాంటివి జరుగుతున్నప్పుడు, మన కళ్ళ ముందే అసూయకు గురవుతున్నప్పుడు, మన కళ్ళ ముందే మళ్ళీ అలాగా నిర్లక్ష్యానికి గురి చేస్తూ మనల్ని త్రోసివేస్తూ ఉన్నప్పుడు మనకు అనిపిస్తుంది, ఏంటి నా లైఫ్ ఇలా ఉండిపోతుందా అని. కానీ ఒక గొప్ప నిరీక్షణ ఏమంటే యెహోవా చూస్తూ ఉన్నాడు, దేవుడు చూస్తూ ఉన్నాడు. నువ్వు ఎంత త్రోసివేయబడినా, ఎంత అవమానానికి గురైనా, ఎంత నిర్లక్ష్యానికి గురవుతున్నా, నీ పరిస్థితిలో నువ్వు ఏమీ చేయలేకపోతున్నప్పటికీ కూడా, ఏమని అందరూ నేను వదిలేసినప్పటికీ కూడా దేవుడు అనేవాడు నేను ఎప్పుడు చూస్తూనే ఉన్నాడు. హల్లెలూయా. యెహోవా చూచి, దేవునికి స్తోత్రం, ఆమె గర్భమును తెరిచాను. దేవునికి స్తోత్రం. ఎవరు గర్భం తెరిచాడు? దేవుడు. గట్టి చెప్పాలి, ఎవరు గర్భం తెరిచాడు? దేవుడు. లేయా గర్భము తెరిచాడు. సో ఎందుకు లేయా గర్భం తెరిచాడు దేవుడు? రాహేలు అసూయ చెందింది. దాని తర్వాత మనం చూడబోతున్నాం. రాహేలు అసూయపడింది లేయా మీద. ఎక్కడ తన బిడ్డలు అవమానించబడుతున్నారో, ఎక్కడ త్రోసివేయబడుతున్నారో దేవుడు అక్కడ కారం జరిగించేవాడుగా ఉన్నాడు. మరి లేయా గర్భం త్వరగా తెరిచాడు. యెషయా 54వ అధ్యాయం 5వ వచనం రాయబడింది, నీ సృష్టికర్తయే నీ భర్త అయి ఉన్నాడు అని. సో దేవుడు లేయా పక్షంగా నిలబడి ఆమె గర్భం తెరిచాడు. అయితే రాహేలు గొడ్రాలుగా మిగిలిపోయింది. నసదిగా మాట్లాడాలి. వెన్ వి ఫీల్ జెలస్, అసూయ పడినప్పుడు, మనం ద్వేషిస్తున్నప్పుడు మన బ్లెస్సింగ్ మనమే ఆపేసుకుంటున్నాం.
మన ఆశీర్వాదాన్ని మనమే నిలిపివేసుకుంటున్నాం. ఇది చాలా ప్రమాదకరమైంది. ఎందుకు లేయా గర్భము తెరవబడింది అంటే రాహేలు వలె లేయాకు అసూయ లేదు, రాహేలు వలె లేయా ఈర్ష్యపడట్లేదు, లేదా రాహేలు ఒక క్యారెక్టర్ లేయాకు లేకపోవడం ద్వారా ఆమె మౌనంగానే ఉంది, దేని మీద ఆధారపడింది. అందుకే ఆమె గర్భం తెరవబడింది, రాహేలు గర్భము మోయబడింది. మనం ఎప్పుడైతే మనము హెచ్చించుకుంటామో, ఎప్పుడైతే మనము పక్కన వాళ్ళకంటే మనం బెటర్ అని మనం ఫీల్ అవుతామో, ఎప్పుడైతే మనము ఈర్ష్య లేకపోతే అసూయ చెందుతామో మనము గొడ్రాలుగా మార్చబడే అవకాశం ఉంది. కాబట్టి మన లైఫ్లో ఈ జలస్, ఈ అసూయని, లేకపోతే ఇలాంటి నేచర్ని మనం హ్యాండిల్ చేయకపోతే, ఇలాంటి నేచర్ మనం ఓవర్కమ్ కాకపోతే కొన్ని విషయాల్లో మనం బేరన్గా మిగిలిపోయే అవకాశం ఉంది. అది బేరన్ అంటే అది కేవలం పిల్లల విషయంలోనే కాదు, అనేక విషయాల్లో మనం గొడ్రాలుగా మిగిలిపోయేటువంటి అవకాశం ఉంది. దేనికి స్తోత్రం, దేవుడు వాద్యమాడేవాడు కదా, అందుకే దేవుడు లేయా గర్భం తెరిచాడు. ఇన్ ద సేమ్ వే నీవు కూడా ఇదే పరిస్థితిలో ఉంటే నీ తోటి వారి కంటే దేవుడు నీ గర్భం తెరిచేవాడుగా ఉన్నాడు. నీ పక్కన వాళ్ళకంటే నీవే త్వరగా ఫలించబోతూ ఉంటావు. నీ వాళ్ళకంటే, నీ బంధువుల కంటే, నీ స్నేహితుల కంటే వారు చూస్తూ ఉండగా, వాళ్ళు కూడా ఆశిస్తారు కానీ వాళ్ళు దొరకట్లేదు, వాళ్ళు చూస్తూ ఉండగా దేవుడు ఆ ఫలాన్ని దేవుడు నీకు ఇవ్వబోతూ ఉన్నాడు. ఆమేన్. ఆదికాండము 29వ అధ్యాయము 32వ వచనం నుంచి చివరి వచనం వరకు చూద్దాం. ఈ 32వ వచనం నుంచి చివరి వచనం వరకు లేయాకు పుట్టినటువంటి కుమారుల పేర్లు ప్రస్తావించబడ్డాయి. దేవుడు లేయా గర్భం తెరువుగా లేయా 4 కుమారులకు జన్మనిచ్చింది. వసతిగా మాట్లాడాలి. యాకోబుకి మొత్తం 12 మంది కుమారులు. ఎంతమంది కుమారులు? 12 మంది. కుమార్తె కూడా ఉంది, కుమారులు 12 మంది. ఈ 12 మందిలో 6 మందిని లేయా కనగలిగింది, 2 చెల్లెలు రాహేలు కనింది. అయితే వీళ్ళు సరిపోరన్నట్టుగా ఈ 2 దాసులు, అంటే లేయా దాసి, రాహేలు దాసి, చెరి 2 కన్నారు. అది ఎందుకు కన్నారో నెక్స్ట్ చాప్టర్ మీకు చెప్పబోతున్నాను. ఎందుకంటే ఈ చాప్టర్ లేదు, నెక్స్ట్ చాప్టర్లో ఉంది కాబట్టి అవన్నీ కూడా నెక్స్ట్ క్లాస్లో మీకు అవన్నీ వివరించబోతున్నా. సో పెద్దక్క గారు 4, చిన్న చెల్లెలు గారు 2, 6 మంది. లోయ సారీ లేయా 4 కాదు 6 మంది కలిగింది, రైట్, 6 మంది. బట్ ఇప్పుడు మన కాంటెక్స్లో 4 పేర్లు మాత్రమే ఉందన్నమాట. నెక్స్ట్ చాప్టర్లో మీద 2 పేర్లు ప్రస్తావించబడింది. 6, చెల్లెలు 2, ఎంత 8, అండ్ దాసులు చెరొకరు 2, 4, ఎంతమంది 12 మంది. ఇది యాకోబు యొక్క పిల్లల యొక్క కుమారుల పేర్లు. సో ఈ కాంటెక్స్ట్లో లేయకటువంటి 4 కుమారుల పేర్లు మనం చదవబోతున్నాం. 29వ అధ్యాయము 32వ వచనం. లేయా గర్భవతి అయి కుమారుని కని, యెహోవా నా శ్రమను చూచి ఉన్నాడు గనుక నా పెనిమిటి నన్ను ప్రేమించును కదా అనుకుని అతనికి రూబేను అని పేరు పెట్టాను. రూబేన్ అనే మాట గమనించాలి. మొదటి కుమారుని పేరు రూబేన్. అయితే ఎందుకు ఆ పేరు పెట్టింది? ప్రతి పేరుకి ఒక అర్థం ఉంటుంది. ఈరోజు మన నేటి క్రైస్తవులు కాదు, ఆ దినాల్లో ఈరోజు పేరు పెట్టాలంటే ఏం చేస్తాము అంటే గూగుల్ సెర్చ్ ఓపెన్ చేసి కా అక్షరంతో ఏ మొదలవుతుంది, బండి రాతో ఏ మొదలవుతుంది, లాతో ఏ అక్షరం అవుతుంది, ఈ పదం ఆ పదం మ్యాచ్ కావాలి, 7 అనే నంబర్ మ్యాచ్ కావాలి. ఇది మన ఈ దినాల వరకు పోకడ. బట్ ఆ దినాల్లో ఒక పేరు పెట్టారంటే వాళ్ళ అనుభవంలోంచి పేరు పెడతారు. అందుకే మీరు బైబిల్ బాగా చదవండి. ఒక పేరు యూదులు పేరుకి చాలా ఇంపార్టెన్స్ ఇస్తారు. వాళ్ళు చాలా ఆచితూచి అప్రాప్రియేట్ ఒక వర్డ్ పెడతారు, అప్రాప్రియేట్ ఒక నేమ్ పెడతారు పిల్లలకి. ఎబ్బేజ్ కూడా తల్లి ఆ కుమారునికి ఎబ్బేజ్ అని పేరు పెట్టి, ఎబ్బేజ్ అంటే వేదన పుత్రుడు అని అర్థం. అంటే ఆ తల్లి చాలా వేదంతో ఆ కుమారుని కనింది కాబట్టి ఎబ్బేజ్ అని పేరు పెట్టారు. కాబట్టి ఒక పేరు ఉందంటే ఆ పేరులోనే స్టోరీ అంతా అర్థమైపోతుంది, ఆ పేరులోనే బ్యాక్గ్రౌండ్ అర్థమవుతుంది. ఎందుకు ఆ పేరు పెట్టారు అనేది ఆ బ్యాక్గ్రౌండ్ స్టోరీ కానీ ఆ కాంటెక్స్ట్ కానీ అర్థమవుతుంది. ఊరికి ఏది పేరు తగిలించుకోరండి. ఫ్యాన్సింగ్ ఉందని, స్టైలిష్గా ఉందని, ఈరోజు ట్రెండ్, ఈరోజు ఈ పేరు ఎంత ట్రెండింగ్గా నడుస్తూ ఉంది, లాస్ట్ ఇయర్ ఏ ట్రెండింగ్గా ఉంది, అంతకుముందు ఏ ట్రెండ్ నడిచింది ఒక పేరు. ఇలాగ వాళ్ళు ఎప్పుడు చెక్ చేయాలా, ఎవరిని కూడా ఏమండి పక్కన ఒక ఆచార సంబంధించిన వాళ్ళ పేరు తగిలించుకోవాలి. వాళ్ళ అనుభవంలోంచి ఒక పేరు పెట్టారు. రూబేన్ అని ఎందుకు పేరు పెట్టిందంటే లే అంటది కదా, ఆమె ఆచరిస్తుంది, యెహోవా నా శ్రమ చూచి ఉన్నాడు. ఓకే, చూచి ఉన్నాడు. రూబెన్, బెన్ అంటే కుమారుడు అని అర్థం. బెన్ అంటే హిబ్రూ భాషలో కుమారుడు, బెన్. రూ అంటే ఏంటంటే గాడ్, అంటే
దేవుడు చూచి ఉన్నాడు. ఏంటి? నా శ్రమను చూచాడు. నా శ్రమల్లో నా దేవుడు చూస్తూ ఉన్నాడు. యెహోవా చూచెను. ఇందా చదివాం కదా వచనంలో, యెహోవా చూచెను. దేవుడు అంటే నా భర్త నన్ను చూడకపోయినా, నా సొంత చెల్లులు నన్ను చూడకపోయినా, ఏమండి మళ్ళీ పెళ్లి చేసి చేతులు తెచ్చినటువంటి మా నాన్న కూడా నన్ను చూడకపోయినా, ఒక్కడు నా లైఫ్లో ఎప్పుడు నన్ను చూస్తూనే ఉన్నాడు, ఆ దేవుడు చూస్తూనే ఉన్నాడు అని కుమారునికి రూబెన్ అని పేరు పెట్టింది. ఎవరైనా వెళ్ళి రూబెన్ ఎందుకు మీ అమ్మనికి పేరు పెట్టింది అంటే, ఆ రూబెన్ చక్కగా చెప్పి ఉంటాడేమో బహుశా, మా తల్లిని ఎవరు చూడలేదు ఆ దినాల్లో, కానీ ఆ దినాల్లో మా దేవుడు మా తల్లిని చూచాడు, అందుకే నా తల్లిని చూచి ఫస్ట్ నా తల్లికే దేవుడు గర్భం తెరిచాడు, అందుకే నేను పుట్టాను అని గొప్పగా సాక్ష్యం చెప్పి ఉండొచ్చేమో బహుశా రూబెన్. హల్లెలూయా. సో రూబెన్ వాజ్ ద ఫస్ట్ బోర్న్. రూబేను ప్రథమ ఫలం అన్నమాట, ప్రథమ సంతానము, జ్యేష్ఠ కుమారుడు. ఆ కల్చర్లో ఏంటంటే జ్యేష్ఠ కుమారునికి కొన్ని బ్లెస్సింగ్స్ ఉంటాయి. కాబట్టి దేవుని యొక్క అమోఘమైనటువంటి బ్లెస్సింగ్ ఏంటి తెలుసా? లేయకి ఇచ్చాడు. ఎందుకు? లేయా త్రోసివేయబడింది, తిరస్కరించబడింది, అవమానించబడతా ఉంది. అట్టి యెహోవా లేయాను చూడడమే కాదు, శ్రేష్టమైన ఆశీర్వాదం యాకోబు మీదట బట్టి ప్రతి బ్లెస్సింగ్కి ఏమండి అర్హునిగా దేవుడు రూబేన్ని జ్యేష్ఠ కుమారుడుగా అనుగ్రహించి ఉన్నాడు. ఆమేన్. సో దేవుడు యెహోవా చూచుడంటే ఏంది? ఆయన పైన ఊరికి చూస్తూ ఉంటాడనా? నో, చూచుటలో ఆశీర్వాదం ఉంది. ఆమేన్. హల్లెలూయా. రైట్. అయితే ఏమంటుంది? ఎందుకు ఆ పేరు పెట్టింది? నా పెనిమిటి నన్ను ప్రేమించును కదా. ఇప్పుడు కొడుకు పుట్టాడు, యెహోవా చూచున్నాడు కదా, ఇప్పుడు కొడుకు పుట్టాడు. కనీసం కొడుకు పుట్టినప్పుడైనా మరి నా భర్త నన్ను ప్రేమిస్తాడు కదా అని అనుకుంది. ఈరోజు కూడా అంతే. ఇన్ కేసు ఇంట్లో పిల్లలు పారిపోయిన తర్వాత ఆ పారిపోయిన సంగతి తల్లిదండ్రులు తెలుసుకొని మాట్లాడరు, కలవరు, ఏమండి చాలా వైరం ఉంటుంది. కాబట్టి ఆ కొత్త దంపతులు ఏమనుకుంటారంటే, కొడుకో కూతురు పుట్టేస్తే, మనవాళ్ళు పుడితే ఇంకా ఆటోమేటిక్గా ఇంట్లో వాళ్ళని మర్చిపోతారు కదా, మనోడు పుట్టగానే ఆ ద్వేషం అంతా పోతుంది కదా, లేదా కొడుకు పుట్టగానే ఆ గొడవలు పోతాయి కదా, ఆ కూతురు పుట్టగానే అవన్నీ తొలగిపోతాయి కదా అటువంటి అభిప్రాయం చాలా మందిలో ఉంటుంది. ఈ యొక్క లేయ కూడా అలాగే అనుకుంది, కుమారుడు పుట్టాడు కదా, ఇక భర్త నాకు దగ్గరగా వస్తాడేమో అని ఆశించింది. కుమారుడు పుట్టాడు, కుమారుడు పుట్టి పెరిగి పెద్దవాడు అవుతున్నాడు. కానీ యాకోబుకి మాత్రం లేయ మీద ప్రేమ కలగట్లేదు. కాపురం చేస్తూ ఉన్నాడు కానీ ప్రేమ కలగట్లేదు. ఏమండి అంటే భార్యని ప్రేమించకపోయినా స్టిల్ కొడుకును కనగలుగుతూ ఉన్నాడు. ఎలాంటి రిలేషన్షిప్ అది? నో లవ్ బట్ హీస్ ప్రొడ్యూసింగ్ ఎ చిల్డ్రన్. ఒకసారి ఆలోచించాలి. వివాహము ఎంత విచ్ఛిన్నమవుతుందో ఒకసారి ఆలోచించండి. ప్రేమించట్లేదు కానీ హీఈస్ ప్రొడ్యూసింగ్ ద చిల్డ్రన్. ఈరోజు చాలా వివాహాలు బహుశా అలాగ ఉన్నాయేమో బహుశా. దేర్ ఇస్ నో లవ్, ఓన్లీ ఎగ్జిస్టింగ్ ఈజ్ కేవలము పడక సుఖమే బహుశా. బట్ ప్రేమ లేకుండా ఏమన్నా ఉంటే మ్యారేజ్ ఈజ్ అట్ స్టేక్. వివాహము శిథిలావస్థలోకి దిగజారుతా ఉందని అర్థం. ఎవ్రీథింగ్ షుడ్ బి డన్ అవుట్ ఆఫ్ లవ్. ఆమేన్. హల్లెలూయా. 33వ వచనంలో, ఆమె మరలా గర్భవతి అయి కుమారుని కని, అంటే దేవుడు ఒకసారి చూస్తే ఒక్కసారికే బ్లెస్సింగ్ కాదు. అర్థమవుతుందా? యెహోవా చూచినంటే ఒకసారే కాదు, ఆయన చూపులో ఒక బ్లెస్సింగ్ కాదు, అనేక బ్లెస్సింగ్స్ ఉంటాయి. ఆమె మళ్ళా గర్భవతి కుమారుని కని నేను ద్వేషింపబడితినన్న సంగతి యెహోవా విన్నాడు కనుక ఇతను కూడా నాకు దయచేసి అనుకొని అతనికి షిమ్యోను అని పేరు పెట్టెను. నేను ద్వేషింపబడితిని అంటే మొదటి కుమారుడు పుట్టినప్పటికీ కూడా ఇంకా ద్వేషించబడతానే ఉందన్నమాట. అందుకే రెండో కుమారుడికి షిమ్యోన్ అని పేరు పెడతా ఉంది. షమా, హిబ్రూ భాషలో షమా అంటే వినుట, సమూయేల్ సమా అంటే వినుట, ఎల్ అంటే దేవుడు. షిమ్యోన్ షమా అంటే మరి వినుట, షిమ్యోన్ అంటే దేవుడు విన్నాడు, దేవుడు నాకు మొర విన్నాడు. మొదటి కుమారుడు ఏంటంటే దేవుడు చూచాడు. రెండో కుమారుడు విషయంలో ఏంటంటే దేవుడు చూడడమే కాదు, దేవుడు వింటా ఉన్నాడు. మొదటి కుమారులో విషయంలో దేవుడు చూచాడు, రెండో కుమారుడు విషయంలో దేవుడు వింటా ఉన్నాడు. అందుకే షిమ్యోన్ అటువంటి ఒక పేరు పెడతా ఉంది. అనుకున్నాడు కదా ఏమని, నేను ద్వేషించబడుతున్న సంగతి యెహోవా విన్నాడు. ప్రేమించలేదు కదా, పైగా ద్వేషించబడతా ఉంది. అదే ఒక అర్థం కాని విషయం ఏమంటే, యాకోబు మరి లేయాను ద్వేషిస్తూ ఉన్నప్పటికీ కూడా హీస్ ప్రొడ్యూసింగ్ ద చిల్డ్రన్. దట్ షోస్ ఇక్కడ ఒక పాట నేర్చుకోవాలి. సెక్స్ ఈజ్ నాట్ లవ్. అర్థమవుతుందా? ఈరోజు చాలామంది
మరి వివాహంలో కానీ లేకపోతే వివాహం కాబోయేటువంటి విషయాల్లో ఎక్కువగా ఏమైనా పొరపడుతుంటారు ఎట్లంటే మేబీ కడ్లింగ్ లేకపోతే హగ్గింగ్ ఇవన్నీ లవ్ అనుకుంటారు. దట్ ఈస్ నాట్ ఎ లవ్. 1993 లాస్ ఏంజల్స్లో ఒక సర్వే చేశారు. 1993లో ఈ టైమ్స్ మ్యాగజైన్ వాళ్ళు ఇంటర్వ్యూ చేశారు. ఇంటర్వ్యూ చేస్తున్నప్పుడు కొంతమంది కుర్ర వాళ్ళని ఇంటర్వ్యూ చేస్తూ, సో మీరు అమ్మాయిలు చూడగానే మీరు ఏమనుకుంటారు అన్నప్పుడు దాదాపు మెజారిటీ ఆఫ్ ద యూత్ చెప్పినటువంటి మాట ఏమేమంటే, ఎస్ గర్ల్స్ అంటే అందులాగా మాకు ఇష్టమే, అందులాగా మేము కూడా ఎంటబడతాం, అండ్ వీ హ్యావ్ ఫన్, వీల్ స్పెండ్ టైమ్ అండ్ వీ డూ ఎవ్రీథింగ్. ఆ తర్వాత వీ ఫర్గెట్, ఆ తర్వాత వాళ్ళకి బాధ అవుతుంది, ఆ తర్వాత ఈవెన్ దే ఫర్గెట్. కొంతమంది వదిలిపెట్టలేక మా వెంట పడుతూ ఉంటారు, కొంతమంది మళ్ళీ వదులుకోలేక వాళ్ళ లైఫ్ ఎక్కడ పాడైపోతుందని మా చుట్టూ తిరుగుతూ ఉంటారు, సతాయిస్తూ ఉంటారు. బట్ స్టిల్ సమ్హౌ వీఆర్ మేనేజింగ్. ఎంత దౌర్భాగ్యమైంది అది. సో వాళ్ళ దృష్టిలో ఏంది ఎట్లా అంటే, ఒకవేళ అది జరిగితే ప్రేమ ఉన్నట్టు కాదు, దట్ ఈస్ డిఫరెంట్. ఏమండి ఈరోజు చాలామంది అమ్మాయిలు కూడా అలాగ మోసపోయి ఏమండి ప్రేమ అని చెప్పేసి మోసపోయి సమస్తము సమర్పించుకొని అదే ప్రేమ అటువంటి భ్రమలో ఉండిపోయి ఆ తర్వాత ఒకవేళ మరి ఆ అబ్బాయి చేతులు ఎత్తేస్తే ఆ అబ్బాయి కాదని వదిలేస్తే ఇక జీతం లేదు కదా, ఇంకా లైఫ్ అంతా స్పాయిల్ అయిపోతుంది కదా అని ఎటు తిరిగి ఏదో విధంగా మరి పెళ్లి చేసుకొని కాపురం చేయాల్సిందే అని ఏదో విధంగా వెంటపడ్డమో, లేకపోతే ఏదో విధంగా ఏమండి దన్నాలు చేసో లేకపోతే గొడవలు పడో ఏమండి, ఎందుకంటే ఆ అబ్బాయి ప్రేమ అని చెప్పాడు. యాక్చువల్గా మరి అలాంటి తప్పు చేసిన వ్యక్తి ప్రేమ అటువంటి భావంతో చేయలే, హీ నీడ్ సంథింగ్ ఎల్స్. అందుకే ఆ ప్రేమ అటువంటి ట్యాగ్ తగ్గించాడు. అమ్మాయి ఇదే ప్రేమ అనుకుని అమ్మాయి మోసపోయింది అండ్ లైఫ్ అంతా కలాస్ అయిపోయింది. నా ఇప్పుడు అమ్మాయికి ఒక లైఫ్ కావాలి, అమ్మాయి నిలబడాలి, సమాజం ఎదుర్కోవాలి. కాబట్టి ఆ అబ్బాయికి ఇష్టం లేకపోయినా ఇంకా ఆ అబ్బాయితో కాపురం చేయాలని ఏదో విధంగా ఒకవేళ వివాహం చేసుకున్న లైఫ్ అంతా కూడా డిజాస్టరే. చాలా చూస్తుంటే పేపర్లో ధర్నాలు, నన్ను ప్రేమించబడు మోసం చేసి వెళ్ళిపోయాడు, లేకపోతే నన్ను ప్రేమించి ఇట్లా నన్ను గాలి వదిలేశాడు, సో కాబట్టి నేను పెళ్లి చేసుకోవాల్సిందే, సో అవి చూసినప్పుడు చాలా బాధ కలుగుతుంది. బట్ ఒక గుడ్ థింగ్ ఏమంటే పెళ్లి ముందు బయటపడితే సూత్రం కదా, పెళ్ళి అప్పటికే డ్యామేజ్ అయింది, తెలిసి ఇంకా చేసుకోవడం ఇంకా డ్యామేజ్ కదా, తెలిసి అలాంటి వాడిని చేసుకోవడం ఇంకా నీ జీతాన్ని సర్వనాశనం చేసుకున్నట్టే కదా. ఎస్ యూ హ్యావ్ ఎ లైఫ్, ఎస్ గాడ్ కెన్ క్రియేట్ ఏ న్యూ థింగ్ ఫ్రమ్. దేవుడు ఎవరిని నిరాకరమైన దాన్ని ఆకారంగా మార్చగలుగుతాడు. ఇక్కడ లేయా పరిస్థితి చూడండి, ఎంతగా పరిస్థితి మారుతా ఉందా. ఎస్ ఫస్ట్ కుమారుడు పుట్టాడు, అయినా ఫస్ట్ ప్రేమించాడు, అసహించుకుంటారు, కుమారుడు పుట్టాడు, ప్రేమిస్తున్నాడో లేదు, ఇంకా ద్వేషించబడతానే ఉంది. కొన్ని ఇయర్స్ టుగెదర్ ఏడ్పులు బాధలు ఏమండి కన్నీళ్ళు ఇవే తప్ప లేయా జీవితంలో ఏమీ కనిపించట్లేదు. తండ్రి పెళ్లి చేశాడు, లేయా కూడా పోయింది, తండ్రి పెళ్లి చేయగానే లేయా కూడా ఒప్పుకుంది బహుశా. అయితే ఒక్కసారి కౌనర్లోకి ఎంటర్ అయిన తర్వాత చూస్తే తనకి ఏమి కావాలో అది దొరకట్లేదు. బట్ ఫ్యామిలీ నడిచిపోతూ ఉంది, దే ఆర్ ప్రొడ్యూసింగ్ ద చిల్డ్రన్. సమాజంలో ఎస్ దర్ హస్బెండ్ అండ్ వైఫ్ and they have a children, but what is missing is the love between the husband and wife. It is very dangerous situations. ఈరోజు భార్య భర్తల మధ్య ప్రేమలు కాకుండా ఏది ఉన్నా ఏమండి అది వాక్యానుసారం అయితే కాదు. ఎవ్రీథింగ్ షుడ్ బి డన్ అవుట్ ఆఫ్ లవ్. వీ హ్యావ్ ఎ లాట్ ఆఫ్ లైఫ్ లెసన్స్. కాబట్టి బైబిల్ స్టడీ అంటే బైబిల్ జ్ఞానం పొందుకోవడానికే కాదు, చాలా లైఫ్ ప్రాక్టికల్ లెసన్స్ అన్నీ కూడా దేవుడు వీళ్ళక స్టోరీలో దాచిపెట్టాడు. ఒక్కొక్క వచనము టచ్ చేసామా అందులో అనేక విషయాలు దేవుడు మనకు నేర్పిస్తూ ఉంటాడు. ఆమేన్. రైట్. 34వ వచనం, ఆమె మరలా గర్భవతి అయి కుమారుని కని తుదకు ఈసారి నా పెనిమిటి నాతో హత్తుకొని ఉండును, అతనికి 3 కుమారుల కంటిని అనుకొనెను, అందుచేత అతనికి లేవి అను పేరు పెట్టాను. 3వసారి కొడుకును కనిన తర్వాత ఆమె అనుకుంది కదా ఏమని, ఈసారి నా పెనిమిటి నాతో హత్తుకుంటాడు. అంటే అంతకుముందు 2వ కుమారుడు పుట్టినా కూడా యాకోబు లేయాని హత్తుకోలేదు. హృదయం అంతా ఎక్కడుంది? రాహేల్ మీదనే ఉంది. కనీసం 3వ కుమారుడు పుట్టాడు కదా, 3వ కుమారుడు పుట్టినాక అయినా సరే నా పెనిమిటి నన్ను హత్తుకుంటాడు, అతని మనసులో నేను ఉంటాను, నా మనసు అతని మీద ఉంది, అట్లీస్ట్ ఈ 3వ కుమారుడి యొక్క జన్మ ద్వారా అయినా సరే ఇది సాధ్యమవుతుందేమో అని కుమారుడికి లేవి అని పేరు పెట్టింది. హెబ్రీ భాషలో లెవ్ అనగా హృదయము అని అర్థం. హెబ్రీ భాషలో
లెవ్ అనగా హృదయము లేకపోతే గుండె అని అర్థం. కాబట్టి ఇక్కడి నుంచి అయినా సరే నా భర్త మీద అంటే నా మీద నా భర్తకు మనసు వస్తుందేమో, నా మీద నా భర్త మంచి హృదయం కలిగి ఉంటాడేమో, నా హృదయానికి నా హృదయము నా భర్త హృదయము అతుక్కుంటుందేమో అన్న ఒక హోప్తో మరి మూడో కుమారునికి లేవి అటువంటి నామకరణం చేస్తుంది. హల్లెలూయా. నా సదుకే మాట్లాడాలి. లేవి అంటే హత్తుకొనుట అని కూడా ఇంకొక అర్థం వస్తుంది. హత్తుకొనుట హృదయమే కాదు, హత్తుకొనుట అని అర్థం వస్తుంది. అంటే లేయాక ఆలోచన ఏంటంటే భర్తను హత్తుకోవాలి, భర్త తన్ను కూడా హత్తుకోవాలి. ఆ అర్థం ఇచ్చేటట్లుగా లేవి నామకరణం చేసింది మూడవ కుమారునికి. అయితే లేవి పెరిగి పెద్దవాడిన తర్వాత లేవి జీవితం ఎంత అద్భుతమైందంటే, లేవి జీవితం ఎంత ఆశీర్వాదకరమైందంటే, ఒక రోజున అంటే మనం నిర్గమకాండంలో దీని గురించి మనం చదువుతాం. దేనికి స్తోత్రం. ఆదికాండం అయిన తర్వాత నిర్గమకాండంలో కూడా మనం అడుగు పెడతాం. ఎవరు ఆమె చెప్పట్లేదు. హల్లెలూయా. చాలు పాస్ గారు ఆదికాండం సరిపోయిందండి. ఇప్పటికి దాదాపు 1.5 అయిపోయి 2 సంవత్సరాలు అడుగు పెడుతున్నాం. ఆ నిర్గమకాండంలో అడుగు పెడతాం. అక్కడ కూడా ఏమంటే ఈ ప్రయాణానికి అప్పుడు చాలైపోతే ఎట్లాగా దండి చేసేంత ప్రయాణం ఉంది. హల్లెలూయా. మన కర్ర తీసుకొని ఏమనైనా బాగున్నావా, ఏమా బాగున్నావా అని మన ఆ వయసు వచ్చేంత వరకు బహుశా మనము ఓల్డ్ టెస్ట్మెంట్లోనో న్యూ టెస్ట్మెంట్ స్టార్టింగ్లో ఎక్కడ ఉంటాం మొత్తానికి. హల్లెలూయా. మొత్తానికైతే వదిలిపెట్టాం, ప్రయాణం అంతా సాగుతూనే ఉంటుంది. హల్లెలూయా. నేను మోషే లాంటి వాడిని, మీరందరూ ఇజ్రాయేల్ ప్రజలు లాంటి వారు. కేవలము కాలేబు యెహోషువలు మాత్రమే నాతో పాటు వస్తారు. ఏమండి, ఆ కాలేబు యెహోషువ ఎవరో నాకు తెలియదు. కాలేబు యెహోషువ అనగానే పక్కన చూస్తారు, కొంపీస్ మీరు కాదా, ఈయన కాలేబా, ఈయన యెహోషువనా. హల్లెలూయా. సో బయలుదేరినందరూ కూడగా రాలే, లాస్ట్కి ఫైనల్గా 2 చేరుకున్నారు. ఆ కాలేబు యెహోషువ ఎవరో తెలియదు. మొత్తానికి అయితే యాజ్ ఎ లీడర్గా ఐ విల్ లీడ్. ప్రైజ్ లార్డ్. రైట్. ఎక్కడ మనం ఇప్పుడు లేవి కాడున్నాం. ఈ లేవి గురించి మనము నిర్గమకాండంలో చదువుతాం. ఆ లేవి ఏంటంటే, ఓ రోజున మోషేకి తర్వాత కొందరు వ్యక్తులకి ఒక డిఫరెన్స్ ఆఫ్ ఒపీనియన్ వస్తుంది. మోషే అంటాడు కదా, నా పక్షంగా ఉన్న వాళ్ళందరూ కూడా నా పక్క వచ్చేసేయండి, ఎటు వాళ్ళందరూ కూడా అపోజిషన్ సైడ్ నిలబడండి, ఎవరైతే నాకు నాతో ఏకీభవించారో వాళ్ళందరూ కూడా ఆపోజిట్గా నిలబడినప్పుడు ఆ కాంగ్రిగేషన్లో ఒక డైలమా, ఎవరిని ఫాలో కావాలి, మోషేని ఫాలో కావాలా లేదా మోషేకి విరోధంగా తిరగబడుతున్నటువంటి ఈ పెద్దలు ఉన్నారు చూసారా, వాళ్ళని ఫాలో కావాలా. ఈ కాంగ్రిగేషన్లో డైలమాలో ఉంటే మరి మోషే వైపున మొదటి అడుగు వేసింది ఈ లేవినే. మోషే మాకు కావాలి, మోషేనే మా నాయకుడు, ఆయనే మాకు స్పిరిచువల్ లీడర్, కాబట్టి మేము ఆయనతోనే ఉంటాం అని ఈ మోషే వైపున మొదటి అడుగు వేసి మోషేని హత్తుకున్నది మొదట లేవినే. హల్లెలూయా. దేవుడు అది చూశాడు, సేవకుల వైపు నిలబడి మొదటి అడుగు వేసి నిలబడ్డాడు. కాబట్టి ఈ లేవికి నా యాజకత్వాన్ని ఇస్తాను అని యాజకత్వం అంతా కూడా దేవుడు లేవి గోత్రానికే ఇచ్చాడు. హల్లెలూయా. దేవుడు ఏది కూడా అనుకోకుండా ఇవ్వడు, లేకపోతే ఉద్దేశం లేకుండా ఇవ్వడు. లేవికే ఎందుకు ఆ యాజకత్వం వచ్చిందంటే మోషే పక్షంగా నిలబడ్డాడు. మోషే పక్షంగా రైట్ పర్సన్స్ పక్కన నిలబడ్డాడు. కాబట్టి లేవికి దేవుడు ఆ బ్లెస్సింగ్ ఇచ్చాడు. దట్ సేమ్ వే లైఫ్లో కూడా మనం ఎవరిని హత్తుకోవాలి చాలా ఇంపార్టెంట్. కొందరు ఎవరిని హత్తుకోకుండా రాంగ్ పర్సన్ హత్తుకుంటుంటారు, వాళ్ళు బ్లాస్ట్ అయిపోతూ ఉంటారు. రాంగ్ పర్సన్ హత్తుకోవాలి. బెలూన్ ఉంది, దేనికంటే దానికి పోయి ముద్దు పెట్టుకుంటే బెలూన్ ఏమవుతుంది, పగిలిపోతుంది. ఈరోజు మన లైఫ్లో కూడా రైట్ పర్సన్తో అసోసియేట్ కావాలి. రైట్ పర్సన్ని హత్తుకున్నప్పుడే మా లైఫ్లో కొన్ని బ్లెస్సింగ్స్ వస్తాయి. మోషేని కాదని ఎవరైతే వేరే వాళ్ళని హత్తుకున్నారో వాళ్ళందరినీ కూడా ఏమండి, మీరు అధ్యాయం చదివితే ఆ స్టోరీ చదివితే వాళ్ళందరూ కూడా ఏమండి భూమి నేర విడిచినప్పుడు వాళ్ళందరూ కూడా కిందికి కూల్చబడ్డారు. భూమి వారిని మింగేసిందంట వాళ్ళందరూ కూడా. అండ్ ఈవెన్ వాళ్ళందరూ కూడా చనిపోయారు. సో లేవి అనగా హత్తుకొనుట, రైట్ పర్సన్ని హత్తుకొనుట చాలా కీలకమైంది. ఆమేన్. ప్రైజ్ లార్డ్. ఇందాక చెప్పినటువంటి ఒక విషయం అంతా మీకు నిర్గమకాండం 32వ అధ్యాయంలో కనపడుతుంది. టైం ఉంటే ఇంటికి వెళ్ళి చదవండి. 35వ వచనం. ఆమె మరలా గర్భవతి కుమారుని కని ఈసారి యెహోవాను స్తుతించెదను అనుకొని యూదా అను పేరు పెట్టెను. అప్పుడు ఆమెకు కానుపు ఉడిగెను. అంటే 4వసారి కుమారుని కన్నింది. కుమారుని కన్నప్పుడు ఈసారి యెహోవాను స్తుతించెదను అనుకొని,
కుమారునికి యూదా అని పేరు పెట్టింది. హెబ్రూ భాషలో యూదా అనగా స్తుతి అని అర్థం. యూదా అనగా స్తుతి. పాట అంటే హలెల్. ఓకే, పాట అంటే హలెల్. అందుకే హలెల్ లూయా అంటాం. అర్థమైంది? హల్లెలూయా అంటే సింగ్ అంటు ద లార్డ్, దేవునికి పాట పాడండి హల్లెలూయా. లేకుంటే స్తుతి అని మనము అంటున్నాం కానీ బట్ ఇట్ ఈస్ ఎ సాంగ్. బట్ జూదా యుధా అంటే ప్రైజ్ అని అర్థం, స్తుతి అని అర్థం. అయితే ఈ కుమారునికి ఆ పేరు ఎందుకు పెట్టిందంటే, నేను దేవుణ్ణి స్తుతిస్తాను, నా దేవుణ్ణి నేను కనపరుస్తాను, నా దేవుణ్ణి నేను మహిమపరుస్తాను. ఎస్, దేని బిడ్డరా, ఆ భర్త మరి లేయాన్ని పట్టించుకోకపోయినా, ప్రేమించకపోయినా, ద్వేషిస్తున్నా, లేకపోతే ఎవరిని మరి ఆమె త్రోసివేయబడినటువంటి అనుభవంలో ఉన్నప్పటికీ కూడా లేయా దేవుని నుంచి దూరముగా కాకుండా దేవునికి ఇంకా సన్నిహితంగా వెళ్తూ ఉంది. ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు సమస్య మనల్ని దేవుని నుంచి దూరం పోయేటట్లుగా చేయకూడదు, అంతకంతకు ఇంకా దేవునికి దగ్గరగా వెళ్ళేటట్లుగా చేయగలగాలి. ఆ ప్లేస్లో ఉంటే, లేయా ప్లేస్లో ఉంటే ఏ స్త్రీ అయినా సరే బద్దలైపోయి, నాకు ఈ దేవుడు వద్దు, నేను నమ్ముకోవడం నాకు ఇలాగా జరగాల్సింది, నేను ఒక దేవుని బిడ్డ నమ్ముకున్న లైఫ్ అంతా స్పాయిల్ అయిపోయింది, నాకు ఈయన వద్దు, ఈయన నమ్ముకున్న దేవుడు వద్దు, నాకు ఈ ఫ్యామిలీ వద్దు, ఎవరు వద్దని ఈరోజు నేటి స్త్రీ అయితే ఈయన ఖచ్చితంగా ఏమి చేయాలో అవన్నీ కూడా చేసేసి ఉండు. కానీ లేయా ఆ బాధ తప్త హృదయంలో ఆ పరిస్థితిలో ఉన్నప్పటికీ కూడా దేవుణ్ణి గణపరుస్తూ ఉంది, దేవుణ్ణి స్తుతిస్తూ ఉంది. ప్రాబ్లం మస్ట్ మేక్ యూ క్లోజర్ టు గాడ్. దేవునికి దగ్గరగా వెళ్ళేటట్లుగా చేయగలగాలి. అందుకే అంటది కదా, యూదా ఇక్కడ నుంచి నేను దేవుని స్తుతిస్తాను, హల్లెలూయ, దేవుని నేను ఘనపరుస్తాను, దేవుని నేను మహిమపరుస్తాను అని ఆ కొడుకు పేరు యూదా అని పేరు పెట్టింది. శ్రద్ధగా మాట్లాడాలి. దేవుడు లేయాకి ఇష్టవంటి అతి గొప్ప ఇంకొక బ్లెస్సింగ్ ఏంటో తెలుసా? ఈ 4 కుమారులలో 2 కుమారులు లేవి అండ్ యూదా. లేవీలు వచ్చారు, యూదా నుంచే రాజులు వస్తున్నారు. అంటే 2 గొప్ప గోత్రాలు లేవి నుంచి బయటకు వచ్చాయి. ఆ లేవి నుంచి వచ్చిన వాడే మోషే అండి, ఆ యూదా నుంచి వచ్చిన వాడే మన యేసుక్రీస్తు ప్రభువారు. హల్లెలూయ. 2 గొప్ప గోత్రికులు ఈ లేయా నుంచి బయటకు వచ్చారు. అంత గొప్ప బ్లెస్సింగ్ని దేవుడు లేయాకి అనుగ్రహించాడు. ఆమేన్. ఎస్, మనం కూడా నమ్మకంగా ఉన్నప్పుడు, మనం కూడా సిచ్యువేషన్స్ మనం అనుకున్నట్టుగా కాకుండా ఆడుగా జరుగుతున్నప్పుడు, మరి ఏమండి ప్రతికూలంగా జరుగుతున్నప్పుడు, దేవుని మీద ఆధారపడినప్పుడు దేవుడు చేతిలోంచి కూడా మాధుర్యం తీసుకురాగలుగుతాడు. ఎస్, మనం నమ్మకంగా ఉన్నప్పుడు పైలుపైన దాని నుంచి దేవుడు సుందరమైన దాన్ని తీయగలుగుతాడు. హల్లెలూయా. ఎస్, సంసోను చనిపోయేటువంటి సింహం నుంచి ఏ విధంగా అయితే తేనెతోటి తీసాడో, ఎస్, మన లైఫ్లో ఎంత డెడ్ సిచ్యువేషన్స్ అయినా సరే దేవుడు మధురమైన దాన్ని దేవుడు బయటికి తీయగలుగుతాడు. హల్లెలూయా. అందరూ ద్వేషించారు లేయాని, కానీ లాస్ట్కి సర్వ సమాజము గర్వించేటువంటి 2 గోత్రికుల్ని లేయా ప్రపంచానికి అందించింది. ఈరోజు ఆ ఇద్దరే, ఆ లేవీయులు, ఆ రాజులే. మొత్తం అక్కడి నుంచి మీరు ఓల్డ్ టెస్ట్మెంట్ మొత్తం తిరిగేయండి. లేవీయులు, రాజులు, యాజకులు ఈ ఇద్దరే చాలా కీలకమైనటువంటి పాత్ర పోషిస్తారు. వీళ్ళిద్దరి మీదనే మన ఇజ్రాయెల్ కథ అంతా కూడా సాగుతుంది. అలాంటి వ్యక్తుల్ని లేయా అనుగ్రహించగలిగింది. ఆమేన్. సో లేయా కన్నటువంటి 6 కుమారులలో 4 కుమారులు ఇక్కడ ప్రస్తావించబడ్డాయి. ఇంతతో 29th చాప్టర్ ముగించబడింది. నెక్స్ట్ వీక్ మనము 30వ అధ్యాయాన్ని మనం చదవబోతున్నాం. 30వ అధ్యాయం నమ్మండి, మనం మతిపోగేటువంటి అద్భుతమైన సత్యాలు, మనం ఎప్పుడు కూడా విన్నటువంటి లోతైన వాస్తవాలను దేవుడు ఈ 30వ అధ్యాయంలో దాచిపెట్టాడు. కాబట్టి డు నాట్ మిస్. నెక్స్ట్ వీక్ నెక్స్ట్ క్లాస్లో మనము ఆ 30వ అధ్యాయాన్ని మనం మెడిటేట్ చేయబోతున్నాం.